థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడైన దేవానికి వందనాలు ప్రభువా. నజరుడైన యేసురాజా, అద్భుతములు చేయవాడ, ఆశ్చర్య కార్యములు చేయవాడు తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో ఈ సమయంలో ప్రభా, మేమందరము కూడా నీ సన్నిధిలో మా చేతులు పైకెత్తి ప్రభువా, సింహాసనం వైపు మా చేతులు పైకెత్తి మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవని, మమ్మల్ని విడిపించే దేవుడవని, మాకు నెమ్మది అనుగ్రహించే దేవుడవని, మా జీవితంలో అనేక అద్భుత కార్యములు చేసి మమ్మల్ని నడిపించే సామర్థ్యం గల దేవుడు అని ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో నీ వైపు చూస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో త్రోసి వేయను అని సెలవిచ్చావయ్యా. ఈరోజు ఎవరైతే ప్రభా ఏ ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చి ఉన్నారో, ఏ అవసరం నిమిత్తం నీ సన్నిధికి వచ్చి ఉన్నారు, నజరుడైన యేసు నామములో ప్రతి అక్కర, ప్రతి అవసరత నీ మహిమ ఐశ్వర్యము చొప్పున తీర్చబడులాగిన ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఆశ యేసు నామంలో ఆ ప్రతి కోరిక తీర్చబడులాగిన ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరు కూడా ప్రభా ఇదిగో ఒట్టి చేతులతో వెళ్ళకూడదు ప్రభా. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి నీవు నింపి నడిపించి పంపించే దేవుడు తండ్రి, నీకు వందన. ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. లోడ్ ఫీల్ ఎవ్రీబడి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. లోడ్ ఫీల్ ఎవ్రీబడి, లోడ్ ఫీల్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ ఒక్కరు కూడా తండ్రి ప్రభా ఇదిగో సాధారణంగా జీవించకూడదు తండ్రి. నీవు రక్తము కార్చవయ్యా. మమ్మల్ని సంపాదించుకున్నావు నీ రక్తం ఇచ్చి, కాబట్టి ఇదిగో మేము సాధారణంగా జీవించకూడదు ప్రభా. అసాధారణమైన జీవితం మాకు అనుగ్రహించండి అయ్యా. అసాధారణమైన జీవితం మాకు అనుగ్రహించండి. లార్డ్ గివ్ us the supernatural life my father. హోలీ స్పిరిట్ గాడ్. అవును ప్రభా, నీ వాక్యములో సమస్తమని వాక్యము ద్వారా మీరు అనుగ్రహించారయ్యా. నీ మాట నిరర్ధకము కాదు ప్రభా. భూమి ఆకాశము గతించిన కూడా నా మాట నిరర్ధకము కాదు అని సెలవిచ్చావయ్యా. ఇదిగో అలాంటి మాటలను మేము ధ్యానిస్తుండగా, వింటుండగా, పొందుకొనిచుండగా ఏ మాట కూడా నిరర్ధకంగా పోకుండా ప్రతి మాట ఫలించలాగా ప్రార్థిస్తున్నానయ్యా. మంచి నేలలో ఏ విత్తన పడినా ఏ విత్తనము కూడా ఎలాగైతే మొలకెత్తకుండా మానదో, అలాగే మా హృదయాలను కూడా మంచి నేలగా మార్చి నీ వాక్యం అనే విత్తనము మా హృదయంలో ఫలింపచేయండి. 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా, ఊహకు మించినంతగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ ఫలము మేము అనుభవించాలయ్యా. మా తరతరములలో తండ్రి ఇదిగో ఈ ఫలము నిలిచి ఉండులాగిన నీ కృప మా మీదకి విడుదల చేయమని యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దయచేసి కూర్చుందాము. హల్లెలూయా. ఆల్ రైట్. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పండి అందరూ. Say, God is with me. దేవుడు నాకు తోడు. ఇమ్మాన్యుయేల్ అనగా దేవుడు నాకు తోడు అని అర్థం. హల్లెలూయా. When God is with us, ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో, దేవుడు మన పక్షంన ఉంటాడో, మనకు విరోధం ఏది ఉండదు. హల్లెలూయా. చెప్పండి, నాకు విరోధం ఏది లేదు. నాకు విరోధంగా రూపించబడే ప్రతి ఆయుధము నిరర్థకమునుగాక, నిష్ప్రయోజనమవునుగాక, నశించునుగాక. హల్లెలూయా. వాట్ ఎవర్ అది, ఇన్ఫెక్షన్, అది వైరస్, కరోనా, అనదర్ స్ట్రెయిన్, ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హల్లెలూయా. సో దట్ కుడ్ బి డెస్ట్రాయిడ్ ఇఫ్ గాడ్ ఈస్ విత్ అస్. హల్లెలూయా. అందుకే ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడట. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మన పక్షంలో ఉన్నాడా? హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ దట్ గాడ్ ఈజ్ విత్ us? గాడ్ ఈజ్ విత్ us. హల్లెలూయా. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి విరోధి పని చేయలేడు. హల్లెలూయా. ఆల్ రైట్. సో వాక్యభాగంలోకి వెళదాము. చాలామంది ఊర్లోకి వెళ్ళారు. కొంతమంది ఫోన్ చేసి చెప్పారు, బ్రదర్ మేము రావట్లేదు బికాస్ ఊరికి వెళ్తున్నామని చెప్పారు. ఓకే, సో ఐ గేవ్ పర్మిషన్. ఈరోజు ఐ వాంట్ టు గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. పోయిన వారము అంటే పోయిన క్రిస్మస్ దినమున మనం ఏం నేర్చుకున్నాము?
ఓకే. వెరీ గుడ్. ఇంకా ఆయన పోలికలోకి మార్చడానికి, టు transform into the likeness of God. Hallelujah. To transform us into the likeness of God. దేవుని యొక్క పోలికలోకి మార్చడానికి. మరి దేవుని యొక్క పోలికలోకి మళ్ళీ మార్చడం ఏంటి బ్రదర్? ఆల్రెడీ పోలికలో పుట్టాం కదా, దేవుడు పోలికలో చేశాడు కదా అనొచ్చు మీరు. సో ఒకవేళ మీకు ఆ డౌట్ వస్తే నిన్నటి సెర్మన్ మళ్ళీ వినండి. గో అండ్ లిసన్ ఇట్ అగైన్, రైట్? ఎందుకంటే 1.5 hours, 1 hour 44 minutes I gave you an extraordinary explanation about the likeness of God and how we lost the likeness. మనకు స్వరూపము, దేవుని స్వరూపము ఉంది కానీ ఏం కోల్పోయాం మనము? పోలిక. హల్లెలూయా. ఇప్పుడు ఆ పోలిక మళ్ళీ తిరిగి మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి ఆయన పుట్టి, ఆయన జీవించి, సిలువలో మరణించి, రక్తము కార్చి, ఆ రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చి, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి, ఆ ఆత్మ ద్వారా మళ్ళీ తిరిగి అదే పోలికలోకి మారుస్తున్నాడు. హల్లెలూయా. హీస్ అగైన్ ట్రాన్స్ఫార్మింగ్ us into the likeness of God. Hallelujah. So that was the sermon I gave you. ఇది మర్చిపోయారు అనుకోండి, you are lost. Hallelujah. You are no longer a Christian. So think, who are you? Hallelujah. So I'm serious about that. మీరు కూడా సీరియస్గా ఉండాలి. So when I'm giving some revelation, the revelation that can change your life. వాక్యంలో ప్రత్యక్షత ఎప్పుడైతే మనము గ్రహిస్తామో, ఆ ప్రత్యక్షత ఏం చేస్తుంది? మనల్ని విడిపిస్తుంది. అందుకే దేవుడు మీరు సత్యమును గ్రహించడం వలన అంటాడు. ఏది విడిపిస్తుందంటే మనల్ని? సత్యం అనండి. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ద వర్డ్, వాక్యము కాదు. వాక్యములో సత్యాన్ని వెతుక్కోవాలంట. ఇప్పుడు ఆ సత్యాన్ని బోధించేది ఎవరు? ఎవరు సత్యాన్ని బోధిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడంట? సర్వ సత్యములోకి. హల్లెలూయా. The responsibility of the Holy Spirit God is to lead you and to teach you the truth. Hallelujah. సత్యమును మనల్ని బయలుపరచడము, సత్యాన్ని బోధించడమే పరిశుద్ధాత్ముని యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. సత్యము ఎప్పుడైతే గ్రహిస్తామో మనము అన్నిట్లో నుండి స్వతంత్రులుగా జీవిస్తాం. హల్లెలూయా. The sickness, disease, disappointments, depressions, అన్నిట్లో నుంచి బయటికి రావాలంటే యు నీడ్ టు నో ద ట్రూత్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇంకొక, అసలు సత్యము తెలుసుకోండి అని దేవుడు ఎవరికి చెప్పాడు? అన్యజనులకు చెప్పాడా? వాక్యము చదువుతున్న వారికే. హల్లెలూయా. ఆయన తనను నమ్మిన యూదులకి ఏం చెప్తాడంటే, మీరు సత్యమును గ్రహించుడి, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్తాడు. ఆల్రైట్, నౌ ఒకసారి చూద్దాం అది. నౌ లెట్స్ రీడ్ దట్ వన్. యోహాను సువార్తలో ఉంటుంది అది. యోహాను సువార్త ఈ సత్యము అనుగ్రహించి, ఈ స్వాతంత్రము అనుగ్రహించి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో. ఎవరితో చెప్తున్నాడు? యూదులతో. యూదులతోనే కదా. యూదులంటే ఎవరు? దేవుడు తెలిసిన వారేనా? వాక్యము బాగా తెలిసిన వారేనా? వాక్యము ప్రతిరోజు చదువుతున్న వారే కదా.
ప్రతి యూదుడు తనకు 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత రోజుకు 3 సార్లు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి అని కట్టుబడి ఉంటాడంట. హల్లెలూయా. వాడెవరా ఎంత బిజీగా ఉన్నా, ఎంత బిజినెస్ మ్యాన్ అయినా, శాస్త్రవేత్త అయినా, గొప్పవాడైనా, ఎలాంటి వాడైనా, సీఎం అయినా సరే, ఆ దేశానికి ప్రధానమంత్రి అయినా సరే, ఎంత గొప్పవాడైనా. అందుకే దావీదురాజు ఎన్నిసార్లు 3 ప్రార్థన చేసేవారు రోజుకి? యూజ్ దట్ ఈవెన్ ద కింగ్ యూ నీడ్ టు ప్రే 3 times. హల్లెలూయా. ఇప్పుడు ఈ యూదులు ధర్మశాస్త్రాన్ని ఎన్నిసార్లు పఠించాలి రోజుకి? 3 times, 3 సార్లు చదవాలి. ఇప్పుడు మరి వీరికి వాక్యము తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? మరి వాక్యము తెలిసిన వారి దగ్గరికి మీకు సత్యం తెలియదంటే ఎలాగుంటుంది? వాక్యము తెలిసిన యూదుల దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారు? మీకు వాక్యం తెలియదు అంటున్నాడు. యూ డోంట్ నో ద వర్డ్. సీ దట్. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, నాకు బాగా తెలుసు బ్రదర్, మీరు చెప్పింది నాకెందుకు, ఐ నో ఎవ్రీథింగ్, నేను చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాను, నీకు ఏది తెలియదు అలాగ అనుకుంటే. యూ డోంట్ నో ఎనీథింగ్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్, ఐమ్ టెల్లింగ్ యూ డోంట్ నో ఎనీథింగ్. ఇక్కడ తన నమ్మిన యూదులతో చెప్తున్నాడు దేవుడు, మీకు సత్యము తెలియదట. హల్లెలూయా. యూ డోంట్ నో ది ట్రూత్ ఇస్. చూడండి ఇక్కడ, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు. హల్లెలూయా. మరి వాళ్ళకి సత్యము గ్రహిస్తున్నారా? వాక్యం చదువుతున్నారు ప్రతిరోజు, కానీ సత్యాన్ని గ్రహిస్తున్నారా? లేదు. హల్లెలూయా. అంటే సత్యము, వాక్యంలో సత్యం అనేది దాచబడి ఉందంట. ఇట్ ఈస్ హిడెన్ ఇన్ ద వర్డ్. ఈ సత్య వాక్యంలో దాచబడినటువంటి సత్యం ఎలాగ బయటకు వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ లీడ్ యు ఇంటు ద ట్రూత్. అందుకే నీకు పరిశుద్ధాత్మ దేవుని మీద ఎక్కువ అవగాహన ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడు ఆయనతో సహవాసము చేయాలట. హల్లెలూయా. యు నీడ్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. లేకపోతే వాక్యం అర్థం కాదు, వాక్యంలో లోతు అర్థం కాదు. వాక్యం ఇంత గొప్పదైనప్పుడు కూడా క్రైస్తవులు ఇంకా సాధారణంగా జీవించడానికి కారణము సత్యము తెలియకపోవడమే. హల్లెలూయా. వెన్ యు నో ద ట్రూత్, ఇప్పుడు సత్యము తెలిస్తే ఏమవుతుందంట? అది మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులను. హల్లెలూయా. స్వతంత్రులను చేస్తుంది. అంటే ప్రతి దాంట్లో నుంచి బయటికి రావాలంటే నీకు ఏం తెలిసి ఉండాలి? వాక్యమా సత్యమా? హల్లెలూయా. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పాను. హల్లెలూయా. రైట్. సో అంటే వాక్యము తెలవడం కాదు, వాక్యము ప్రతిరోజు. కొంతమందికి తెలుసు ప్రతి రిఫరెన్స్ ఎక్కడ ఉందో అడిగితే టకా 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 చెప్పేస్తారు. ఈ రిఫరెన్స్ ఇక్కడ ఉంది, ఈ వాక్యం ఇక్కడ ఉంది. దే నో ఎవ్రీథింగ్. కానీ వారి జీవితంలో ఏ మార్పు ఉండదు. నో చేంజ్. దే విల్ లీవ్. తరతరములు అలాగే ఉంటారు. కొన్ని తరతరములు కూడా అలాగే జీవిస్తారు. హల్లెలూయా. నో చేంజ్. అంటే ఇప్పుడు వాక్యము అబద్ధమా? దేవుడు సమృద్ధి గల జీవాన్ని ఇస్తానని చెప్పాడా? సగం సగం జీవాన్ని ఇస్తానని చెప్పాడా? He wants to give you the abundant life. నా గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలగడానికి వచ్చానంటాడు భూమి మీదకి. మరి సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ సమృద్ధి గల జీవం ఎందుకు కనిపించట్లేదు? వై we are not receiving that life. అంటే ఏదో ఒకటి మిస్ అవుతుంది. సంథింగ్ ఇస్ ల్యాకింగ్. ఏదో కనెక్షన్ ఎక్కడో మిస్ అవుతుంది. హల్లెలూయా. not that connection is nothing but the knowing the truth. హల్లెలూయా. సత్యాన్ని గ్రహించడము. సత్యాన్ని గ్రహించినప్పుడే, వాక్యంలోని మర్మములను గ్రహించినప్పుడే, వాక్యంలో ప్రత్యక్షతను గ్రహించినప్పుడే అది మనల్ని విడుదల చేస్తుందంట. హల్లెలూయా. స్వతంత్రులుగా చేస్తుందంట. ఈ నెలంతా కూడా పరిశుద్ధాత్మ గురించి బోధించాను మీకు. ఆల్ ద సర్మన్స్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ వీక్ టు దిస్ లాస్ట్ వీక్ ఐ ప్రీచ్ అబౌట్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి లోపల ఎలాగ పనిచేస్తాడు, ఎలాగ ఉంటాడు, ఎవరి లోపల ఉంటాడు, ఎంతకాలం ఉంటాడు. హల్లెలూయా. ఐ గేవ్ యూ ఎవ్రీ డీటెయిల్. హల్లెలూయా. ఇచ్చానా లేదా? సో ఇప్పుడు కూడా 2021లో కూడా 2020లో ఉన్నామనుకో, 20 లాగానే ఉన్నామనుకో, ఇట్ ఈస్ ఇల్లీగల్, ఎ క్రైమ్. ఇట్ ఈస్ ఎ క్రైమ్. యు ఆర్ మర్డరింగ్ గాడ్ అగైన్. హల్లెలూయా. చెప్పండి, 2020లో ఇలాగ ఉన్న నేను, అందరు చెప్పండి, 2020 సంవత్సరంలో ఇలాగ ఉన్నానేమో అనండి.
కానీ 2021వ సంవత్సరంలో నా జీవితం మారబోచుంది, నా కుటుంబం మారబోచుంది, నా ఆర్థిక పరిస్థితి మారబోచుంది, నా బలము పెరగబోచుంది, నేను బయటికి రాబోచున్నాను. హల్లెలూయా. యు విల్ కమ్ అవుట్ ఇఫ్ యు నో ద ట్రూత్. హల్లెలూయా. ఆల్ రైట్, ఓకే. అది నా సెర్మన్ కాదు, జస్ట్ ఐ గేవ్ యూ ఇన్ఫర్మేషన్. అయితే ఈరోజు మేబీ this is the last Sunday, right? Last Sunday of this year. ఇంకొక సండే మనం ఈ సంవత్సరంలో చూడలేం, అయిపోయింది. సో ఇట్స్ గాన్ ద ఇయర్, ఫుల్ ఇయర్. ఎంతమంది సంవత్సరము వృధా అయిపోయింది అనుకుంటున్నారు? లాక్డౌన్ వల్ల కొంతమంది బిజినెస్ లాస్ అయిపోయాయి, కొంతమందికి ఉద్యోగాలు పోయాయి, కొంతమంది నష్టపోయారు, కొంతమందిని కోల్పోయాము, కొన్ని నష్టాలు జరిగాయి. అయినా సరే ఈ సంవత్సరం నాకు వృధా అయిపోయింది అనుకున్న వారు ఎంతమంది? ఇలా కొన్ని చూసి కొన్ని పరిస్థితులను బట్టి లేదు ఈ సంవత్సరం నాకు వృధా అయిపోయింది అనుకుని చేయండి ఒకసారి. నాకు మట్టికి ఈ సంవత్సరం వృధా కాలేదు. ఆయన కూడా కాలేదు వృధా. హల్లెలూయా. ఈ సంవత్సరము వృధా మట్టికి కాలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మునుపటి సంవత్సరాల కంటే కూడా నేను ఈ సంవత్సరం ఇంకా దేవుణ్ణి లోతుగా తెలుసుకున్నాను. హల్లెలూయా. ఆయనతో సహవాసం పెరిగింది. ఇన్ని సంవత్సరాలు మినిస్ట్రీ స్టార్ట్ చేసినాక ఇన్ని సంవత్సరాలు కూడా బిజీగా ఉండేది లైఫ్. అక్కడ ప్రేయర్ మీటింగ్, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి, వాళ్ళకి ప్రార్థన వీళ్ళకి ప్రార్థన, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, ఇక్కడ అక్కడ తిరిగి అసలు టైం ఉండేది కాదు దేవునితో స్పెండ్ చేయడానికి. నథింగ్. హల్లెలూయా. సమయం ఉండేది కాదు. వాక్యం కూడా 1 గంట చదివేవాన్నేమో రోజు. కానీ ఇప్పుడు మట్టికి ఈ 2020 ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో మినిమం ఒక 6 గంటలు బైబిల్ చదవడం మొదలుపెట్టాను. హల్లెలూయా. 6 hours per day బిగన్ టు రీడ్ ద బైబిల్. ఇక్కడ వచ్చి కూర్చుంటాను, ఎప్పుడు ఇంటికి వెళ్తానో తెలియదు. మా అమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది, భోజనానికి రండి. ఎప్పుడు వెళ్తానో తెలియదు. 8-9 గంటలకు వచ్చి కూర్చుంటాను. 1, 2, 2 o'clock, 2:30 వెళ్ళేసరికి. బట్ వీ కెన్ టు రీడ్ ద బైబిల్ చదవదు, ప్రేయర్ చేయడము, దేవునితో ఎక్కువ సహవాసం. అంటే ఈ సంవత్సరము నాకు వృధా కాలేదు. హల్లెలూయా. వృధా కాలేదు. నేను దేవునితో ఇంకా లోతుగా వెళ్ళాను, ఇంకా సహవాసంలోకి వెళ్ళాను, ఇంకా లోతైన మర్మములను తెలుసుకున్నాను దేవుని దగ్గర. హల్లెలూయా. ఇంకా పరలోక రాజ్యానికి సంబంధించి అనేకమైన విషయాలు దేవుడు బోధించాడు. అందుకే చూసారా, ఈ లాక్డౌన్ తర్వాత మీరు ఒకవేళ సర్మన్స్ విన్నారనుకోండి, దే ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ సర్మన్స్. వెరీ డిఫరెంట్, totally different. Hallelujah. I gave you I gave you mysteries. Hallelujah. Revelations. Hallelujah. ఇది మినిస్ట్రీ స్టార్ట్ అవ్వడానికి ముందు అలాగే ఉండేది నాకు. మినిస్ట్రీ స్టార్ట్ అవ్వడానికి ముందు 3 సంవత్సరాలు అగాధంలోకి వెళ్ళిపోయాను. ఏ మనిషితో కాంటాక్ట్ లేదు అసలు. ఈవెన్ పేరెంట్స్తో కూడా ఎవరితో సంబంధం లేదు. సింగిల్కి వెళ్ళేసి ఎక్కడో ఎవ్వరికి తెలియని చోట ఒక సింగిల్ రూమ్ తీసేసుకున్నాను రెంట్కి. ఒకే ఒక్క రూమ్, అందులోనే కిచెన్, అందులోనే వాష్రూమ్, అందులోనే అంతా ఒకటే సింగిల్ రూమే, ఏముండదు అందులో. హల్లెలూయా. అట్లా తీసుకొని ఎక్కడ ఉన్నది కూడా తెలియకుండా 3 సంవత్సరాలు ఐ వాస్ విత్ గాడ్. నో మ్యాన్, ఎవరు లేరు అసలు, నో ఫ్రెండ్స్, మొత్తం కట్, ఫోన్ బంద్. హల్లెలూయా. 3 years అలాగ ఉన్నప్పుడు దేవుడు అనేకమైన రహస్యాలు బోధించాడు, అనేకమైన మర్మాలు బోధించాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుడితో సహవాసము కనుక చేస్తే దేవుడు సమయాన్ని వృధా చేయడు. హల్లెలూయా. యువర్ టైం కెనాట్ బి వేస్ట్. ఇన్ఫ్యాక్ట్ నీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. హల్లెలూయా. యువర్ లైఫ్ స్పాన్ విల్ బి ఇంక్రీస్డ్. హల్లెలూయా. Your wisdom will be increased. The anointing that you have will be increased. The glory that you have will be increased. Hallelujah. 3 సంవత్సరాలు అలాగా నేను ఉన్నప్పుడు నేను అనుకున్న, ప్రభా ఇంకా ఎప్పుడు మినిస్ట్రీ స్టార్ట్ చేస్తాము, ఎప్పుడో పిలిచావు మినిస్ట్రీ అన్నావు, గొప్పగా చేస్తాను, ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది మినిస్ట్రీ, పరిచర్య మొదలవ్వాలి కదా అంటే 3 సంవత్సరాలు కూడా ఏ సమాధానం లేదు దేవుని దగ్గర. అంటే ఆ విషయాల మట్టుకు ఏ సమాధానం లేదు.
3 సంవత్సరాలు ప్రార్థన చేసి వాక్యం చదివి 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 దీవరత అదే పని, ఇంకా ఎప్పుడు తింటామా ఎప్పుడు పడుకుంటామా ఏం అర్థమయ్యేది కాదు. చూడు, ఒక క్రేజీ అంటే ఒక పిచ్చోళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు ఏ సమయంలో పడుకుంటారో తెలియదు, అవునా కదా? వెన్ క్రేజీ గాన్ క్రేజీ, యూ డోంట్ నో వెన్ యూ స్లీప్, ఎప్పుడు పడుకుంటావు ఎప్పుడు తింటావు ఏం చేస్తావు ఎవరికీ తెలియదు. నేను అలాగే ఉండేవాడిని 3 years. బట్ దట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. ఆ తర్వాత ఇక మినిస్ట్రీ స్టార్ట్ చేస్తానని అనడానికి ముందు నాకు విశ్వాసం పెరగడానికి, నా ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పడానికి, అప్పటి వరకు నాకు ఫోన్ కాంటాక్టే లేదు అసలు. ఫోన్ వచ్చేది కాదు, వచ్చిన ఫోన్ కట్ చేసేవాడిని. కట్ చేసి అలా జనాలకు అర్థమైపోయింది ఫోన్ లిఫ్ట్ చేయడం చేసి వేస్ట్ అని ఫోన్ చేయడం మానేశారు. నాకు 3 సంవత్సరాల తర్వాత అట్లా అయిన తర్వాత ఒక కాల్ వచ్చింది నాకు. ఇప్పుడు ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే దేవుడు చెప్పండి లిఫ్ట్ దట్ కాల్. అప్పుడు కాల్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేస్తే అది హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. మెడ్నోవనా ఏది హాస్పిటల్ అది? మెడ్నోవా ఇది ట్యాంక్ బండ్ పక్కన ఉంటుంది, పెద్ద హాస్పిటల్. అక్కడి నుంచి ఒక డాక్టర్ కాల్ చేశాడు. కాల్ చేసి ఆయన ఏమంటాడు, ఒక వ్యక్తి అన్కాన్షియస్ ఉన్నాడు, 4-5 days నుంచి ఐసీయూలో పెట్టారు. హీస్ అన్కాన్షియస్, ఓన్లీ బ్రెయిన్ ఒకటి పనిచేస్తుంది, మిగతా అవయవాలన్నీ కూడా డిజేబుల్ అయిపోయినాయి. ఈజ్ ఆల్మోస్ట్ డెడ్, చనిపోయాడు. అయితే దేవుడు అప్పుడు చెప్పాడు, అంటే ఆ డాక్టర్ చెప్పాడు, తెలియదండి మీరు ఫోన్ చేయమన్నారు, నేను ఫోన్ చేసి ఇస్తున్నా మీకు, మరి మీరేదో ప్రార్థన చేస్తారంట కదా, ఈయనైతే నేను ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాను, ఇక్కడ ఎన్ని రోజులు ఉన్న వృధా, ఆయన బ్రతకడు, అయిపోయింది, బ్రెయిన్ ఒక్కటే మట్టుకు పనిచేస్తుంది, మిగతా అవయవాలు అన్నీ కూడా డిజేబుల్ అయిపోయినాయి. ప్రార్థన చేస్తారంట కదా, వచ్చి ప్రార్థన చేయండి. ఎవరు ఫోన్ చేస్తారు తెలుసా నాకు? డాక్టర్ దేవుని నమ్ముతారా? అంటే డాక్టర్ కాల్డ్ మీ, ఫోన్ చేస్తే నాకు అర్థం కాలేదు, ఏంటి ఎవరు ఈ డాక్టర్ అంటే. మళ్ళీ తర్వాత అక్కడ ఉన్న ఆ వ్యక్తికి ఇచ్చారు, ఎదుగు మాట్లాడండి. అప్పుడు ఆమె మాట్లాడింది, లేదండి నేను మీ గురించి విన్నాను, ఇట్లా మీరు ప్రార్థన చేస్తారంటే కదా, దయచేసి ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయండి అంటే వెళ్ళి ప్రార్థన చేశాను. ఇట్ వాస్ నైట్ 10 o'clock, చాలా వర్షం పడుతుంది, బైక్ కూడా లేదు నాకు, నేను ప్రసాద్ ఇద్దరం వెళ్ళాం. సో నాకు ముందు నుంచి తెలిసాను. చీకట్లో వర్షంలో ఇద్దరం వెళ్ళి ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే నాకేమి అనిపించలే, నాకు విశ్వాసం కూడా, ఆయన లేస్తాడు, ఆయన బాగుపడతాడు విశ్వాసం. ఆయన చూసినప్పుడు ఓకే ప్రార్థన చేయమన్నారు కాబట్టి చేసి వెళ్ళిపోతాను, ఆయన బ్రతకడా మనకెందుకు, ప్రార్థన అయితే చేద్దాం, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి వెళ్ళిపోయేటప్పుడు కంగారు పడక బ్రతికిపోతాడని చెప్పాను ఒక మాట. బ్రతుకుతాడమ్మా కంగారు పడకండి, ఏం కాదంటే ఇట్లా చూసారు వాళ్ళు కింద నుంచి మీది వరకు. ఏం చేస్తాం ఇంకా ఆ సిచ్యువేషన్లో, ఎవరు నమ్మలేరు కదా, ఈవెన్ డాక్టర్ కూడా ఎవరు నమ్మలేదు. సరే అని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 2 గంటలకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అప్పుడు అనుకున్నాను, నేను బ్రతుకుతానని చెప్పాను, చనిపోయాడు, ఏంటి సంగతి, తిడతారేమో అనుకున్నాను. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 2 గంటల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. 8 గంటలకు లేసాను నేను, ఎందుకంటే బాగా నైట్ అయిపోయింది అప్పటికి, పడుకొని 8 o'clock లేసాను. 8 o'clock లేసరికి దాదాపు ఒక 20 మిస్ కాల్స్ ఉన్నాయి ఫోన్లో. ఇన్నిసార్లు ఫోన్ చేశారు, ఏదో అయి ఉంటుంది, కంపల్సరీ తిట్టడానికి కొట్టడానికి ఫోన్ చేస్తుంటారు, పిలుస్తుంటారు అని చెప్పేస్తే, మళ్ళీ నేను లేవంగానే మళ్ళీ మొదటిగా అదే ఉంది, మళ్ళీ కాల్ వస్తుంది. ఎలా అయినా మంచిదే, ఏదో ఒకటి జరిగితే ఏం జరుగుతుంది జరిగిపోయిందిలే అని ఫోన్ లిఫ్ట్ చేశాను. బ్రదర్ మార్నింగ్ నుంచి మీకు ఫోన్ చేస్తున్నాం, 2 గంటల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటి, ఏమైందమ్మా, ఆయన లేచి కూర్చున్నాడంట. హల్లెలూయా. ఆ లేచి కూర్చుండి, నేను ఇక్కడ ఎందుకున్నాను, ఏంటి ఇవన్నీ తీసేయండి, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని అరుస్తున్నాడు. యు సీ దట్ వాస్ మై ఫస్ట్ మిరకిల్. ఈ సామర్థ్యం ఎందుకు వచ్చింది తెలుసా? బికాస్ ఆఫ్ ది ఇంటిమసీ విత్ గాడ్, రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో సహవాసం చేయడం వలన ఏ సామర్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు, మరణాన్ని జీవంలాగా మార్చే సామర్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆల్మోస్ట్ డెడ్, చనిపోయింది, అయిపోయింది, ఇంకా తీసుకెళ్ళాలా, ఇంటికి తీసుకెళ్ళమని చెప్తే వాళ్ళు లేదు 1 గంట 2 గంటలు ప్రార్థన చేపిస్తాం, 1 గంట ఉంచండి అంటే ఆ గంటలోపు వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు ఇంత అద్భుతం చేశాడు. మరి 2020లో దేవుడు నీకు ఇంతకంటే ఎక్కువ అవకాశం ఇవ్వలేదా? ఆయనతో సమయం గడపడానికి ఇచ్చాడా? నీ ఆఫీస్ క్లోజ్, స్కూల్స్ క్లోజ్, ఉద్యోగాలు క్లోజ్, ప్రతిదీ కూడా లాక్డౌన్, బంద్. ఏమన్నాడు దేవుడు? మొత్తం అన్నీ క్లోజ్ చేసేసాను, నన్ను ఆరాధించు, వర్షిప్ మీ, హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ మీ. ఒకవేళ ఆ లాక్డౌన్ మొదలుకొని అప్పటి నుండి ఈ రోజు వరకు నువ్వు
ప్రార్థనలో, విశ్వాసంలో, ఆయనతో సహవాసంలో ఎదిగితే 2021 విల్ బి ది వెరీ గ్లోరియస్ ఇయర్ టు యూ. హల్లెలూయ. మహిమకరంగా ఉంటుంది నీకు 2021. హల్లెలూయ. ఐమ్ టెల్లింగ్ యూ, 2021 ఇయర్ విల్ బి ద వెరీ గ్లోరియస్. హల్లెలూయ. నో మ్యాటర్ వాట్, ఇంకా లోకం మీదకి ఎన్ని వైరస్లు వస్తున్నాయి, ఇంకా ఎంత ప్రమాదం వస్తుంది, ఇంకా ఎంత చీకటి వస్తుంది, అంత చీకటిని చీల్చుకునే గొప్ప వెలుగులాగా బయటకు వస్తావు నువ్వు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్, యూ కెన్ పుట్ ఎండ్ టు డార్క్నెస్. చీకటికి అంతము కలిగించేవాడు అవుతావు. హల్లెలూయా. అంధకారము అంతమైపోతుంది నీ ద్వారా, బికాస్ యు ఆర్ ద లైట్. హల్లెలూయా. సమయం వేస్ట్ అయిపోయిందా? దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా, సమయం ఇచ్చినప్పటికీ కూడా, మేబీ సమ్ పీపుల్ ఆర్ యూటిలైజ్ దిస్ టైం. కొంతమంది ఉపయోగించుకున్నాము, కొంతమంది మట్టికి ఉపయోగించుకోలేకపోయాం. హల్లెలూయా. కానీ ఎవరైతే ఉపయోగించుకున్నారో వారి జీవితం మట్టికి రాబో దినాల్లో అలాగే ఉండదు. యూ విల్ చేంజ్. ఐమ్ టెల్లింగ్ యూ, యూ విల్ చేంజ్. యూ విల్ చేంజ్ కంప్లీట్లీ. హల్లెలూయా. నీ జీవితము నీకే ఆశ్చర్యకరంగా దేవుడు మార్చగలడు. నీ జీవితాన్ని నువ్వు చూసుకున్నప్పుడు ఆశ్చర్యపోతావు. అరే, ఒకప్పుడు నేను ఇలాగున్నాను, ఇప్పుడు ఇలాగున్నాను, ఇప్పుడు మారిపోయిన, నా కుటుంబం మారిపోయింది, నా పరిస్థితి మారిపోయింది అనేలాగా దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. హల్లెలూయా. హీ కెన్ చేంజ్. హల్లెలూయా. పూర్తిగా మార్చివేస్తాడు దేవుడు. ఆయనతో సహవాసం చేయడం అంత ఈజీ కాదండి. ఆయనతో సహవాసం చేస్తే నువ్వు అలాగే ఉండవు. ఇప్పుడు లోకంలో ఒక సమయత ఉంటుంది. 6 నెలలు సహవాసం చేస్తే ఏమైపోతారు? వారు వీరు వారైపోతారు. అంటే ఇద్దరిలో ఏ వ్యత్యాసం కూడా కనిపించదు. ఈక్వల్గా ఉంటారు. సేమ్. వాడు ఏం ఆలోచిస్తాడు, వీడు అదే ఆలోచిస్తాడు. వాడు ఏం చేస్తాడు, వీడు అదే చేస్తాడు. హల్లెలూయా. అంటే క్వాలిటీస్ ఏమైపోయాయి? చేంజ్ అయిపోయాయి. 6 నెలలు సహవాసం చేస్తేనే అలాగ అయిపోతే మరి పుట్టినప్పటి నుంచి క్రైస్తవుడే నువ్వు. బై బర్త్ యు ఆర్ క్రిస్టియన్. కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 4 సంవత్సరాలు, కొంతమంది 3 సంవత్సరాలు. యు ఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. మారాలా లేదా? మారాలా లేదా? 6 నెలలు సహవాసం చేస్తేనే మారిపోతే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తున్నావు, ఎలాగ మారకుండా ఉంటావు? హల్లెలూయా. యూ విల్ చేంజ్. పక్కలో చెప్పండి, నువ్వు మారుతావు అనండి. నమ్మాలను. యూ నీడ్ టు బిలీవ్ ఇట్. హల్లెలూయా. బిలీవ్ జస్ట్. యూ విల్ చేంజ్. 2021 సంవత్సరంలో ఎవరైతే వాక్యాన్ని పట్టుకొని, వాగ్దానాన్ని పట్టుకొని 2021 మొదటి రోజు నేను వాగ్దానాలు ఇస్తాను ప్రతి ఒక్కరికి. ఆ వాగ్దానం ఇప్పుడు మనము 2020లో మార్చి నుంచి ఇప్పటి వరకు ప్రార్థన చేస్తాము, దేవుడితో సహవాసం కలిగి ఉన్నాము, దేవుణ్ణి అనుసరిస్తున్న వాక్యం చదివాం. కాబట్టి ఏ వాగ్దానం అయితే నువ్వు తీసుకుంటావో ఆ వాగ్దానము కొంతమందికి రోజుల్లో, కొంతమందికి నిమిషాల్లో, కొంతమందికి వారంలో, కొంతమందికి నెల తిరగక ముందు నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. బికాస్ వీ హ్యావ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. It will be fulfilled. I'm telling you. Hallelujah. It will be fulfilled. Every promise that you take. అందుకే సిద్ధపడి రావాలా. జనవరి 1కి వస్తున్నాం కాబట్టి సిద్ధపడి రండి. ప్రభువా, ఈ లాక్డౌన్లో నేను నీతో సహవాసం కలిగి ఉన్నాను. మై అనాయింట్ లెవెల్స్ హాస్ గ్రోన్. మై గ్లోరీ హాస్ బీన్ గ్రోన్. హల్లెలూయా. నా విశ్వాసం పెరిగింది, నా సహవాసం పెరిగింది. కాబట్టి ఏ వాగ్దానం అయితే నేను తీసుకుంటానో ఆ వాగ్దానము నా జీవితంలో అది మొదలుకొని నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఫ్రమ్ దట్ డే, ఫ్రమ్ దట్ మూమెంట్. హల్లెలూయా. ప్రార్థన చేయాలా. యు నీడ్ టు ప్రే. హల్లెలూయా. హలో. ప్రార్థన అంటే కొంతమంది గిట్టదు. ఏదైనా చెప్పండి బ్రదర్, ప్రార్థన నా వల్ల కాదు ప్రార్థన చేయడం. ఎలా చేస్తారు గంటలు గంటలు? 5 నిమిషాలు ప్రార్థన చేస్తే నెక్స్ట్ ఏం చేయాలి అర్థం కాదు కొంతమందికి. అవునా కదా? కొంతమందికి తెలియదు. దే డోంట్ నో హౌ టు ప్రే. ప్రార్థన, అందుకే నేను అంతకుముందు వారము ఎప్పుడో చెప్పాను, ప్రార్థన మనకి ఎప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుంది అంటే ప్రతి విషయంలో నాకు దేవుడు కావాలి అన్నప్పుడు ప్రార్థన చేస్తావు. ప్రతి విషయంలో నాకు దేవుడు ముందుగా ఉండాలి, ప్రతి విషయంలో నేను విజయం పొందుకోవాలి, ప్రతి విషయంలో బయటికి రావాలా, ప్రతి దాంట్లో నేను ప్రత్యేకంగా ఉండాలి అని నువ్వు అనుకున్నప్పుడు ప్రార్థన చేస్తావు. లేకపోతే ప్రార్థన చేయాలి. యూ నెవర్ ప్రే ఇఫ్ యూ డోంట్ థింక్ దట్. ఇఫ్ యు నో ఐ నీడ్ జీసస్ మోర్,
దెన్ యూ ప్రే మోర్. నాకు దేవుడు అక్కర్లేదని నేను ఉన్నాను, ఇలాగ ఏదో జీవిస్తాను, బ్రతికినంత కాలం ఇలా బ్రతుకుతాను, నీకు దేవుడు అక్కర్లేదు, అసలు ప్రార్థన అక్కర్లేదు నీకు. లేదు నేను నా జీవితం మారాలి, నా కుటుంబం మారాలి, నేను అన్ని విషయాల్లో మంచిగా జీవించాలి, ఫలించాలా, బాగుండాలి నేను అనుకున్నావా, యూ నీడ్ జీసస్ అండ్ యూ విల్ ప్రే. కాంప్రమైజ్ అయిపోతే ప్రార్థన చేయలేం. అందుకే సాతాను వేసేటువంటి ఆయుధాలలో ముఖ్యమైన ఆయుధం ఏంటో తెలుసా? అశ్రద్ధ, అలక్ష్యం, నిర్లక్ష్యం, ఇగ్నోరెన్స్, అలక్ష్యం. చూడండి, కొంతమంది వాక్యం వింటారు కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది. బాడీ ప్రెజెంట్, మైండ్ ఎక్కడో ఉంటుంది. దట్స్ ద ignorance, the spirit of ignorance. Hallelujah. It's the spirit of ignorance. You cannot go and you cannot move forward. రాజీ పడిపోయి ఇలాగే సర్లే బ్రతుకుదాం ఎలాగో అలాగా, తర్వాత పరలోక రాజ్యం వెళ్ళిపోతాం, అక్కడ మంచి జీవితం ఉంటుంది. హల్లెలూయా. కాంప్రమైజ్ అయితే ప్రార్థన చేయగలవా? చేయలేవు. హల్లెలూయా. వాట్ యు కాంప్రమైజ్ యు నెవర్ కాంకర్ ఇట్. నా క్యాప్షన్ పెట్టుకున్నాను, చాలా చోట్ల నేను క్యాప్షన్ పెట్టుకుంటాను, ఇలాగ నాకు కనిపించేలాగా ఇది రాసుకుంటాను, పెద్దగా రాసుకుంటాను. బుక్లో కానివ్వండి, ఎక్కడైనా చూసినప్పుడు అది నాకు తెలియాలి. ఎవ్రీ టైమ్ ఐ నీడ్ టు రిమెంబర్ ఇట్ అని నేను ఏం చేస్తానంటే అది రాసి పెట్టుకుంటాను. వెన్ యూ కాంప్రమైజ్ యూ నెవర్ కాంకర్. ప్రతి చోట ఉంటుంది ఇది. దిస్ ఇస్ క్యాప్షన్. ఎందుకో తెలుసా? నేను కాంప్రమైజ్ అవ్వకూడదు, నేను ప్రార్థించాలి, దీని నిమిత్తమే ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను, అప్పుడు మళ్ళీ దేవుడు వాగ్దానంతో నింపుతాడు, ఉత్సాహంతో నింపుతాడు. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్ళు, చెయ్యి, నేను చేయి పట్టుకుంటాను, నడిపిస్తాను. హల్లెలూయా. యు సీ దట్. అందుకే కొన్ని మెమరైజ్ చేసుకోవాలా, కొన్ని రాసి పెట్టుకోవాలి, మనకి ఎప్పుడు అందుబాటులో ఉండేలా కొన్ని రాసి పెట్టుకోవాలా, ఉంచుకోవాలా మన దగ్గర. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఒక దర్శనం ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. గాడ్ గేవ్ ఎ విజన్. హల్లెలూయా. దర్శనం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కూడా నీకు తెలియదు. అవునా కదా? బస్సు ఎక్కావు, అమీర్పేటకి వెళ్ళాలి, నీకు తెలియదు అసలు ఎక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? టికెట్ అని వస్తాడు, ఎక్కడికి వెళ్ళాలంటే తెలియదు బ్రదర్ అన్నాం అనుకో, దిగంటాడు. అంటాడా లేదా? ముందు దిగవయ్యా బస్సు, ఎక్కడికి వెళ్ళాలి తెలియకుండా ఎందుకు ఎక్కావు, ఎక్కడికి వెళ్తావు నువ్వు? వీ డోంట్ నో వే టు గో. దట్స్ వాట్ వి నీడ్. ఒక గురి, ఒక గోల్, ఒక లక్ష్యం ఉండాలి. ప్రభా, ఇదిగో నా జీవితాన్ని ఇలాగ జీవించాలి, నేను అనేకులకు ఉపయోగపడేవాడిని జీవించాలి, నేను 100 మందిని రక్షించేవాడిగా జీవించాలి ప్రభా, నా చెయ్యి 100 మందిని పోషించే చెయ్యిగా ఉండాలి. హల్లెలూయా. వెన్ యూ హ్యావ్ ఎ విజన్, అప్పుడు దేవుడు నీ చేతిని బలపరుస్తాడు. కరెక్టే, ఇప్పుడు నీకే తినడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ అలా ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసావా, రానున్న రోజుల్లో అదే చేయి 100 మందిని పోషించే చేలాగా మారిపోతుంది. హల్లెలూయా. 100 మందిని పోషిస్తావు. హల్లెలూయా. This is God. You need to believe it. Hallelujah. మారాలా లేదా? అందరు చెప్పండి, మారాలి నేనానండి. మారాలి. హల్లెలూయా. ఎవరు ఎప్పుడు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండకూడదు. ప్రతిరోజు రూపాంతరం చెందుతూ ముందుకు వెళ్ళాలంట మనం. హల్లెలూయా. ఎవ్రీ డే యూనిట్ బి చేంజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమలోకి, విశ్వాసంలో నుండి అధికమైన జీవంలో నుండి నిత్య జీవము, సమృద్ధి గల జీవంలోకి. హల్లెలూయా. ఎవ్రీ డే దిస్ షుడ్ బి ఎ ట్రాన్స్ఫర్మేషన్. చెక్ చేసుకోవాలి, ఈరోజు ఏం చేశాను నేను. హల్లెలూయా. ఏదైనా మార్పు ఉందా నా ఆత్మలో, నా విశ్వాసంలో మార్పు ఉందా లేదా? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు చెక్. హల్లెలూయా. అండ్ సీ హౌ యూ కెన్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్. ఎలా ముందుకెళ్తావు చూడు. ప్రతిసారి అనుకోవాలి, రేపు ఇంకా కొంచెం ప్రార్థనలో ఇంకొక 5 నిమిషాలు పెంచాలి, ఇంకా బైబిల్ చదవాలి. నో మ్యాటర్ వాట్ బిజీగా ఉన్నా అయినా సరే ఆ క్వాలిటీ టైం దేవుడికి ఇవ్వాలంట. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి తెలుసా? క్వాలిటీ. హల్లెలూయా. అందరు చెప్పండి, క్వాలిటీ అనండి. నీకు సమయం ఉన్నప్పుడు దేవుడికి ఇచ్చావనుకో, నీకు సమయం ఉంది కాబట్టి ఇచ్చావు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూర్చున్నారు, ఒక విధవరాలు ఉంది అక్కడ. చాలా మంది డబ్బు వేస్తున్నారు, లక్షలో ఇస్తున్నారు డబ్బు, ఎవ్వరిని లక్ష్య పెట్టలేదు దేవుడు. కానీ ఒక్క విధవరాలు వచ్చి 2 కాసులు వేసిందంట, అంటే 2 రూపాయలు వేసింది. ఆమెను చూసి, అమ్మా
నీ విశ్వాసం ఎంత గొప్పది, నీ జీవితం అంతా వేసావా, ఈమంత గొప్పది ఎవ్వరు ఉండరని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు? షీ గేవ్ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ, క్వాలిటీ. హల్లెలూయా. ఆమె జీవితాన్ని మొత్తం ఇచ్చేసింది. అంటే లేదు ఇంకా అది ఇస్తే నాకు పోషణ లేదు, నేను బ్రతకలేను, అయినా సరే దేవుడికి ఇచ్చేసిందండి. హల్లెలూయా. షీ గేవ్. నేను ఈరోజు ఉద్యోగానికి వెళ్ళకపోతే, చాలామంది ఈరోజు ఉద్యోగాలకు వెళ్ళారు, లేదా కొంతమంది క్రిస్మస్కి వెళ్ళాం కదా ఇంక ఈరోజు వెళ్తాంలే పడుకున్నారు, లేదు. లేదంటే దే హ్యావ్ సమ్ బిజినెస్, దే హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, వెళ్ళారు. హల్లెలూయా. కానీ మనం వచ్చాము. ఇప్పుడు మనం అంటే మనకి పని లేదా? పని లేక వచ్చామా? నాకు లేదా పని, మీకు లేదా? బట్ వీ కేమ్. ఎందుకు? ఆ బిజీగా ఉన్నప్పటికి కూడా, స్ట్రెస్లో ఉన్నాం కరెక్టే, అలసిపోయాం కరెక్టే, అయినా సరే అందులో నుంచి క్వాలిటీ టైం దేవుడికి ఇచ్చావే, ఆ క్వాలిటీ టైం దేవుడికి ఇచ్చినందుకు దేవుడు కూడా నీకు క్వాలిటీ ఆశీర్వాదాలు విడుదల చేస్తాడు. హల్లెలూయా. అందరు ఆశీర్వదించినట్టు నేను ఆశీర్వదించాడు. హీ కెన్ గివ్ యూ ది క్వాలిటీ బ్లెస్సింగ్స్ when you need it. He will give you the quality. That's what, దేవుడు ఎప్పుడు కూడా మన దగ్గర కోరుకునేది ఏంటంటే, నువ్వు చాలా బిజీగా ఉన్నావా, ఒక్క నిమిషం నాకు ఇచ్చి చూడు అంటాడు. హల్లెలూయా. గివ్ మీ ఏ మినిట్, ఈవెన్ ఏ మినిట్, 10 minutes, 5 minutes, హాఫ్ అన్ అవర్ గివ్ మీ. లేదు ప్రభా, హాఫ్ అన్ అవర్ నీకు ఇస్తే నేను ఆఫీస్లో హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోతాను. ఆ రోజు నువ్వు ఏ పని చేయలేవు. అంత బిజీగా ఉండి కూడా యూ విల్ కమ్ విత్ డిఫీటెడ్, విత్ స్ట్రెస్. అదే అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఒక్క 10 నిమిషాలు దేవుడికి ఇచ్చి, ప్రభా ఈరోజు ఇంత బిజీగా ఉన్నాను, ఈ పని నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నాను, చాలా బిజీ, అయినా ఇదిగో 10 నిమిషాలు నీకు ఇస్తున్నాను ప్రభా అని ఆ 10 నిమిషాలు దేవుడికి ఇచ్చి ఆ పని చేయడం మొదలు పెట్టావా, నీకిచ్చిన సమయం అవ్వకముందే ముగించి విజయంతో బయటకు వస్తావు. హల్లెలూయా. నీకు ఇచ్చే ఆ టైంలోనే నీ చేయవలసిన ఉద్యోగము, నీ జాబ్, నీ రెస్పాన్సిబిలిటీ పూర్తి చేసుకొని బయటకు వస్తావు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ది క్వాలిటీ టైం. మంచి నిద్రలో ఉన్నప్పుడు దేవుడు లేపుతాడు, చదువు అంటాడు, ప్రార్థన చేయి అంటాడు. ప్రభా మంచి నిద్రలో ఉన్న ప్రభా, నువ్వు ప్రే, ప్రార్థించు అంటాడు. ఏం ప్రార్థన చేయాలి? ఎవరి గురించి ప్రార్థన? నువ్వు టంగ్స్లో ప్రార్థన. ప్రే ఇన్ టంగ్స్. ఐఎమ్ డూయింగ్ సంథింగ్. హల్లెలూయా. ఎవరో ఒకరు ప్రమాదంలో ఉంటారు, ఎవరో మనకు తెలిసిన వారా, మనకు తెలియని వారు, మన దగ్గర చుట్టాలా, లేదంటే ఏదో ప్రమాదం రాబోతుంది, ఇంకా ఏదో మన కుటుంబంలోకి, లేదంటే మన ప్రేమించిన వారి మీదకి, ఏదో ఒక అపాయం రాబడినప్పుడు దేవుడు ఒక హింట్ ఇస్తాడు. గాడ్ విల్ గివ్ ఏ హింట్ ఇన్ యువర్ స్పిరిట్. ప్రే, ప్రార్థించు అంటాడు. బద్దకించావనుకో, దేవుడు చెప్పినప్పుడు కూడా బద్దకించావనుకో, అది వచ్చిన తర్వాత ప్రభా ఏం చేసావు ప్రభా, నేను ఆరాధిస్తున్నాను, సంఘానికి వస్తున్నాను, ఇస్తున్నాను, అన్ని చేస్తున్నాను, అయినా సరే ఆపద వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు ప్రభా అంటావు. బిడ్డ నేను నీకు చెప్పాను కదా ప్రార్థించమని, నువ్వు ప్రార్థించావా? God will give you hints in quality time, in his time. Hallelujah. లేచి ప్రార్థన చేయమంటాడు, బైబిల్ చదవమంటాడు, ఒక డిక్లరేషన్ చేయమంటాడు. జస్ట్ రిలీజ్ ఎ డిక్లరేషన్ ఇన్ టు ద ఎయిర్ అంటాడు. అండ్ దట్ విల్ ప్రొటెక్ట్ సమ్ ఫ్యామిలీ, సమ్వన్, మేబీ యువర్ బిలవర్డ్, మేబీ యువర్ రిలేటివ్, మేబీ యువర్ నైబర్, మేబీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ జాబ్, మేబీ ఇట్స్ రిలేటెడ్ టు యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుకు సంబంధించిందా, నీ ఉద్యోగానికి సంబంధించిందా, నీ పిల్లల స్కూల్కి సంబంధించిందా, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిందా, నీ ప్రమోషన్కి సంబంధించిందా, లేదంటే నీ చుట్టుపక్కల వారికి సంబంధించి ఏదో ఒక విషయంలో దేవుడు నీ ద్వారా అద్భుతం చేయాలనుకుంటు, కాబట్టి నిన్ను లేపి ప్రార్థన చేయమని, లేదంటే ఇదిగో విశ్వాసంతో ఈ మాట పలుకు అని చెప్తాడు. ఎప్పుడైతే అది పలికావో, యూ విల్ లిసన్, యూ విల్ రిసీవ్ ఏ గ్రేట్ టెస్టిమనీ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. Are you getting something? This is the information that I'm giving you today. ఎందుకంటే మనము ఈ సంవత్సరం ముగించుకొని కొత్త సంవత్సరానికి వెళ్తున్నాం కాబట్టి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. We need to learn some things. హల్లెలూయా. లేదు వద్దు బ్రదర్ అనుకున్నాము, అలాగే ఉందాము, 2021 కూడా ఇలాగే గడిచిపోతుంది. ఇట్స్ లైక్ జస్ట్ 2020, నో చేంజ్. హల్లెలూయా. కానీ మార్పు కావాలా లేదా? ఎస్. We should grow in spirit. ఇంకా ఆత్మలో ఎదగాల, ఇంకా బలపడాల, ఇంకా ముందుకెళ్ళాల. ఏది వచ్చినా కూడా
దాన్ని ఎదిరించే సామర్థ్యము విశ్వాసంతో మనం పొందుకొని ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని విశ్వాసం అనే డాలుని పట్టుకొని అపవాది వేసే ప్రతి అగ్నిబాణాన్ని ఆర్పే వీరులాగా మారాలి. హల్లెలూయా. యూనిటీ లైక్ ఎ వారియర్. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్. అరే వీడు అగ్నిబాణాలు వేస్తున్నాడు, ఏం చేయాలి? నువ్వు ఎన్ని అగ్నిబాణాలు వేసినా నా డాలు దాటి నా కుటుంబానికి తాకలేదు. హల్లెలూయా. దేవుడు విశ్వాసాన్ని అంత బలమైన డాలులాగా మార్చాడు. యువర్ ఫెయిత్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్, ఇట్స్ అ వెపన్. పక్కలో చెప్పండి, అది ఆయుధము అనండి. నీ విశ్వాసం ఒక ఆయుధము. హల్లెలూయా. విశ్వాసం సింపుల్గా తీసేస్తామంట. ఫెయిత్ ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో సాతాను భయపడతాడు. సరౌండింగ్స్కి రావడానికి, ఆ గుడారానికి సమీపించడానికి భయపడతాడు సాతాను. హల్లెలూయా. బికాస్ ఫెయిత్ బ్రింగ్స్ హోలీనెస్, ఫెయిత్ బ్రింగ్స్ రైచియస్నెస్, ఫెయిత్ బ్రింగ్స్ లైట్. విశ్వాసం ఏం తీసుకొస్తుంది? నీతిని, పరిశుద్ధతను, వెలుగుని తీసుకొస్తుందట. హల్లెలూయా. వెలుగు, నీతి, పరిశుద్ధత ఉన్న చోట అపవాది ఒక్క నిమిషం కూడా ఉండలేడు, పారిపోతాడు. హల్లెలూయా. అయితే ఈ విశ్వాసం వినుట వలన కలుగుతుందంట. అంటే ప్రతిరోజు ఏం చేయాలని వాక్యము? యు నీడ్ టు లిసన్ ఎవ్రీ డే ద వర్డ్ ఆఫ్ గాడ్. సంఘానికి వచ్చినప్పుడు ఒకే రోజే కాదు, ఎవ్రీడే, ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు విశ్వాసము, ఆవగింజంతన్న విశ్వాసము కొండంత పెరిగిపోతుంది. హల్లెలూయా. కంపారిజన్ బాగుంటుంది. దేవుడు చెప్పే పంచ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. బైబిల్లో ఉన్న పంచ్ డైలాగ్స్ ఇంకెక్కడ ఉండవండి. దేర్స్ మచ్ పంచ్ డైలాగ్స్ ఇన్ ద బైబుల్. హల్లెలూయా. కేర్ఫుల్గా చదివితే కనుక దేర్ ఆర్ లాట్ ఆఫ్ డైలాగ్స్. దేవుడు కొట్టే డైలాగ్స్ మామూలుగా ఉండదు. అప్పుడప్పుడు మనము బయట చూస్తూ ఉంటాం. అంటే మేబీ కొన్నిసార్లు ఒక డైలాగ్ ఉంటుంది, ఎవడైనాను ఈ రాయి మీద పడితే వాడు తునకలైపోయాను, ఈ రాయి ఎవరి మీద పడ్డదనుకో వాడు తునకలైపోతాడంట. హల్లెలూయా. అంటే ఏదో ఫేమస్ డైలాగ్ గుర్తుకొచ్చిందా నీకు? చాలామంది గుర్తుకొచ్చి ఉంటుందిలేండి. డైలాగ్ ఉంటుందా లేదా? ఉంది. ఎవడు నాకు ఎదురొచ్చిన వాడికి ప్రాబ్లం, వాడికి నేను ఎదురొచ్చినా వాడికే ప్రాబ్లం. అలాగే బైబిల్లో కూడా ఏముంది? ఎవడైనా ఈ రాయి మీద పడితే వాడికే ప్రాబ్లం, ఈ రాయి వెళ్ళి వాడి మీద పడినా వాడికే ప్రాబ్లం. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు. దిస్ ఇస్ పంచ్ డైలాగ్. దేర్ ఇస్ సూపర్ న్యాచురల్ డైలాగ్స్ ఇన్ ద బైబిల్. హల్లెలూయా. యూ డోంట్ నో బట్ అని చాలా సింపుల్గా తీసుకుంటాం. దేవుడు అంటాడు, ఎవడైనా ఈ రాయి మీద పడ్డా వాడు అవుట్. ఒకవేళ ఈ రాయి వాడి మీద పడితే వాడు తునకలు అయిపోతాడండి. హల్లెలూయా. ముక్కలైపోతాడు. ఆ రాయి ఎవరు? జీసస్. ఇట్స్ జీసస్. హల్లెలూయా. అడ్డురాయి అంటాడు. హల్లెలూయా. యువర్ ఫెయిత్ ఈజ్ సూపర్ న్యాచురల్. ఎవడైనా ఆవగింజంత విశ్వాసము కలిగి ఈ కొండను చూసి ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు సముద్రంలో పడు అంటే కొండ విశ్వాసానికి వింటుందా మాట? వింటుందా వినదా? ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇట్స్ జీసస్ స్పీకింగ్. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ఎవడైనా ఆవగింజంత విశ్వాసము కలిగి ఉండి కొండతో మాట్లాడితే కొండ ఆ మాట విని అది సముద్రంలోకి వెళ్ళిపోతే, ఒకవేళ నువ్వు విశ్వాసంలో బాగా ఎదిగి రోజు వాక్యాన్ని ధ్యానించి వాక్యము నీ లోపల ఇమిడిపోయి, నీ రక్తంలో, నీ ఎముకల్లో, నీ ఆత్మలో వాక్యం ఇమిడిపోయి విశ్వాసంలో బాగా ఎదిగి ఆవగింజంత విశ్వాసం కాస్త కొండంత మారిపోయింది అనుకో, కొండ పరిస్థితి ఏంటి కొండ పరిస్థితి? ఆవగింజంత విశ్వాసానికే కొండని సైతం పెకిలించే శక్తి ఉంటే, అదే నీ ఆవగింజంత విశ్వాసము ధ్యానించడం వల్ల కొండంత మారింది అనుకో, ఇంకా కొండ కనిపిస్తుందా నీకు? ఇక్కడ వస్తుంది ప్రాబ్లం. మరి దిస్ ఎ ప్రాబ్లం. We are not growing in faith. హలో, ఐ లర్న్ సంథింగ్. నేర్చుకుంటున్నారా? ఎలా బ్రదర్ విశ్వాసం ఎలా పెరుగుతుంది? వినడం వలన. క్లియర్గా బైబిల్లో క్లియర్గా ఉంది కదా, వినడం వలన విశ్వాసము పెరుగుతుంది. అంటే ప్రతిరోజు ఏం చేయాలి? దేవుడితోని సహవాసం చేయాలి. హల్లెలూయా. You need to have fellowship with God. Then your faith levels will be increased. Your anointing levels will be increased. Your glory, దేవుడు మన ప్రతి ఒక్కరికి మహిమ ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. మహిమ కిరీటాన్ని మనకి ఎలాగిచ్చాడంట? ధరింప చేశాడంట. హల్లెలూయా. ఇలా ధరింప చేయడం వలన లోకంలో ప్రతిదీ కూడా నీకు లోబడాలని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఆ వ్యాధి లోబడాలంట,
దరిద్రం లోపడాలంట, లేమి లోపడాలంట, ఇన్ఫెక్షన్ లోపడాలి, వైరస్లో ప్రతిదీ కూడా నీకు లోపడాలంటే నీకు ఏముండాలా? మహిమ ప్రభావంతో కిరీటం ఉండాలి. మరి మహిమ ప్రభావంతో కిరీటము దేవుడు ఆయన చనిపోవడం వల్ల మనకు అనుగ్రహించాడంట. హల్లెలూయా. హీ గేవ్ us glory and the honor. Hallelujah. But we never identify the Christian life. మనం క్రైస్తవ జీవితం ఎంత శక్తివంతమైనదో మనం దాన్ని గుర్తించము. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం పట్ల మనకు ఉన్నటువంటి అశ్రద్ధ, అజ్ఞానం, అవివేకం హల్లెలూయా ఏం చేస్తుంది? ముసుగు వేసేస్తుందంట. అంతేలే, వాక్యం అలాగే ఉంటుంది, నా జీవితం మారదు, అలాగ అనుకున్నన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోతాం. లేదు, ఈ వాక్యం నన్ను మారుస్తుంది అని అనుకున్నావా, ఆ రోజు నుంచి మార్పు మొదలవుతుంది. హల్లెలూయా. ఫ్రమ్ దట్ డే you will see the change in your life. Hallelujah. Because we are chosen people. మనం ఎవరమండి? ఏర్పరచబడిన వారు. మనం సాధారణంగా జీవించే వారిని, సాధారణంగా ఉండడానికి సాధారణమైన ప్రజలము కాదు. యు ఆర్ చూసన్. పక్కలు చెప్పండి, నువ్వు ఏర్పరచబడ్డావు అనండి. లోకంలో ఎంతమంది ఉండగా నువ్వెందుకు వాక్యం వింటున్నావు? ఎంతమంది ఉన్నారు లోకంలో? గొప్ప వాళ్ళు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పొలిటీషియన్స్, లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎందుకు దేవుడు నీకే వాక్యం బోధిస్తున్నాడు? ఎందుకు నువ్వే వచ్చి వాక్యాన్ని వింటున్నావు? బికాస్ యు ఆర్ చూసన్. యు ఆర్ చూసన్ ఫర్ గ్రేట్ థింగ్స్. పక్కలు చెప్పండి, గొప్ప వాటి కోసం ఏర్పరచబడ్డావు అనండి నువ్వు. హల్లెలూయా. ఊరుకోండి బ్రదర్, ఎలా చిన్నగా 10,000, 5,000, 6,000, 20,000 ఉద్యోగం వస్తే చాలు, అలాగా ఇలా జీవించి బ్రతుకుతాను 4 రోజులు. దానికోసం దేవుడు రాలా. నేను చేయి కార్యములు నీవు చేస్తావు, నేను చేసిన కార్యముల కంటే మరి గొప్ప కార్యములు నువ్వు చెయ్యాలి అని రక్తంతో కొన్నాడు నిన్ను. హల్లెలూయా. The things that I do, even you do more things than the things that I do. హల్లెలూయా. నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు. హల్లెలూయా. ఎక్కడో ఆగిపోయింది సంఘము. క్రైస్తవుడు ఎక్కడో ఆగిపోయాడు. మతము ఏం చేసింది? క్రైస్తవుని విశ్వాసంలో ఎదగకుండా చేసేసిందంట. హల్లెలూయా. ద రిలీజియన్, ఇట్స్ ఎ లిమిటేషన్, ఇట్స్ ఎ బౌండరీస్ వేసేసింది మనకి. హల్లెలూయా. సెట్ అప్ రూల్స్, రెగ్యులేషన్స్. ఎంతసేపు సంఘంలో నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలా ఇది అది అది ఇదే బోధిస్తారు. కానీ నువ్వు మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి, విశ్వాసం నుంచి అధికమైన విశ్వాసం, ఆయన చేసిన కార్యం నువ్వు చేయాలి, ఆయన చేసిన కార్యం కంటే గొప్ప కార్యములు చేయాలి అని కనుక మొదటి రోజు నుంచి బోధించినట్లయితే ఇప్పటికీ పరలోకము భూమి మీద దిగి వచ్చేది. హల్లెలూయా. ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుణ్ణి వెంబడించేవి. ప్రపంచమంతా కూడా అద్భుతాలతో నిండిపోయేది. హల్లెలూయా. Miracles, signs and wonders everywhere. నువ్వు నిలబడ్డ ప్రతి స్థలంలో అద్భుతము జరిగేది. నది, జీవనది నీలోపల నుంచి ప్రవహించేది. హల్లెలూయా. మరణము లేకుండా మృంగివేసేది. బికాస్ ఆఫ్ ద రిలీజియన్ we lost the connection to heaven. పరలోకానికి మనకు సంబంధము లేదు. హల్లెలూయా. తెగిపోయింది. దానికి కారణం ఏంటి? మతం ఎంటర్ అయిపోయింది. అందుకే దేవుడు క్రిస్టియానిటీ అనేది ఒక మతము కాదు అని చెప్పారు. ఇట్స్ అ వే, ఇట్స్ అ స్టాండర్డ్, ఇట్స్ అ స్టాండర్డ్. హల్లెలూయా. ఆ స్టాండర్డ్కి తగినట్టుగా మన జీవితాన్ని మార్చుకోవాలంట. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? బైబిల్ని మన స్టాండర్డ్కి తెచ్చుకుంటాం, వాక్యాన్ని మన స్టాండర్డ్కి తెచ్చుకుంటాం. ఇంతే, బైబిల్ ఇంతే, నేను ఇంతే, నా జీవితం ఇంతే, నేను మారను, బైబిల్ మారదు, వాక్యం మారదు. యూదులు కూడా అలాగే వాక్యాన్ని తమ స్థాయికి తెచ్చుకున్నారంట. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు, అది మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి చదివితే 5 నుంచి 8 వరకు కూడా ఆయన అద్భుతమైన విషయాలు బోధిస్తాడు. ఎందుకు? మేము నీతిమంతులం అండి, మాకు యేసుక్రీస్తు అక్కర్లేదని చంపేశారు ఆయన. మాకు నీ రక్తం అక్కర్లేదు, వీఆర్ ఆల్రెడీ హోలీ. ఎందుకు? మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాం, కాబట్టి మేము ఎవరము? వీఆర్ హోలీ. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి, నువ్వు పాటించే ధర్మశాస్త్రం నీ స్టాండర్డ్కి తెచ్చుకున్నటువంటిది అది కాదు అన్నాడు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి, ప్రవచనాన్ని నిరర్ధకం చేయడానికి రాలేదు, కానీ వాటిని నెరవేర్చడానికి వచ్చాడు. ఎవడైనను తన సహోదరుని చూసి
వ్యర్థుడా అని తిడితే వాడు నరహత్య చేసినట్లంట. హల్లెలూయా. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ది లా. కానీ వీరెక్కడికి తెచ్చుకున్నారు? మర్డర్ చేస్తేనే మర్డర్ చేసినట్టు, కత్తితోనో గన్నుతోనో పొడిచి కాల్చి చంపితే అప్పుడు హత్య చేసినట్టు అని స్థాయిని ఏం చేశారు? వాక్య స్థాయిని దిగజార్చేశారు. అలా దిగజార్చేసి మేము ఎవరిని చంపట్లేదు, మేము ఎవరిని హత్య చేయట్లేదు, కాబట్టి మేము ఎవరము నీతిమంతులే. కానీ ప్రతిరోజు లేచింది మొదలుకొని పడుకునేంత వరకు ఎవరొకరిని తిట్టడము, ఎవరొకరు దూషించడము, ఎవరొకరిని హాని చేయడం చేస్తూనే ఉన్నారు. కానీ ఇది పరిగణలోకి రాదు అనుకుంటున్నారు. ఎందుకు? ఆ స్టాండర్డ్కి వెళ్ళలేకపోతున్నారు. స్టాండర్డ్ ఏం చేసుకున్నారు? వారి అనుగుణంగా మార్చేసుకున్నారు వాక్యాన్ని. అలాగే కరెక్టే. మరి ఈరోజు కూడా మనము అదే వాక్యాన్ని మన స్థాయికి తెచ్చుకున్నామా లేదా? తెచ్చుకున్నాం. హల్లెలూయా. ఎవడైనా క్రీస్తునందున్నవాడు ఎవడంట? నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించానంటే పాతదానికి నీకు సంబంధం లేదు అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని అంగీకరించావో నీ జీవితము నూతనంగా మొదలవుతుంది. హల్లెలూయా. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. పాతవి ఏంటి? సమస్తం అంతకుముందు నువ్వు చూసిన ప్రతిది కూడా పాతదే. ఆ రోజు వరకు నువ్వు చూసిన ప్రతిది కూడా ఏమైపోవాలి? అది పాతది. అంటే వ్యాధిని చూసావు ఆ రోజు వరకు, అది ఏమైపోవాలి? పాతది. రోగాన్ని చూసావు అంతకుముందు, అదేమైపోవాలి? పాతది. బలితం చూసావా? అది పాతది అయిపోవాలి. అంటే ఈ పాతవి ఏమైపోవాలి? నువ్వు నూతన సృష్టిగా మారినప్పుడు గతించాలంట. హల్లెలూయా. అయినా సరే మళ్ళీ వ్యాధి వస్తుందా? వస్తుంది. మళ్ళీ రోగం వస్తుందా? మళ్ళీ బలితం వస్తుందా? స్టిల్ దే ఆర్ కమింగ్. హల్లెలూయా. అంటే వాక్యాన్ని ఏం చేస్తాం మనము? వీఆర్ డిమినిషింగ్ ద వాల్యూ, ద స్టాండర్డ్ ఆఫ్ ది వర్డ్. హల్లెలూయా. దేవుడు 2021లో వాక్య స్థాయికి మనల్ని తీసుకువెళ్ళబోచున్నాడు. హల్లెలూయా. ఈస్ టేకింగ్ ఇన్ టు ద స్టాండర్డ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనం వాక్యాన్ని మన స్థాయికి తీసుకోవడం కాదు, మనమే వాక్య స్థాయికి వెళ్ళిపోబోచున్నాము. హల్లెలూయా. 2021 షుడ్ బి ఎ వెరీ గ్లోరియస్ ఇయర్. హల్లెలూయా. ఎక్కడైతే పడిపోయామో దేవుడు ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు. నువ్వు కోల్పోయింది, నువ్వు ఏదైతే కోల్పోయావో, ఎక్కడైతే పడిపోయావో అక్కడ నేను లేపి రెండంతల ఘనత ఇస్తాడని దేవుడు. హల్లెలూయా. అయితే మనం ఈ 2021లో ఏదైతే కోల్పోయామో, ఏదైతే మన దగ్గర నుంచి దోచుకోబడింది, సమయం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేదంటే భయంలో బ్రతికిన ఏది కోల్పోయినా, ఏది మనం నష్టపోయినా దేవుడు 2021 సంవత్సరంలో దాన్ని 7 అంతలుగా నింపబోచున్నాడు. హల్లెలూయా. 7 times more blessings. హల్లెలూయా. 7 times more. Because God is a restorer. Hallelujah. God is a restorer. God is a restorer. Hallelujah. When God restores, He never restores the same. He restores greater in quality, greater in quantity. Hallelujah. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. Greater in quality and greater in quantity. Hallelujah. రెండిట్లో క్వాలిటీ ఇస్తాడు, క్వాంటిటీ ఇస్తాడంట. When God restores something, మేబీ నువ్వు జాబ్ కోల్పోయి ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులు అంతకుముందు బాగుండే, లాక్డౌన్లో మరీ దారుణం అయిపోయింది బ్రదర్, బయటికి రాలేకపోతున్నాను, అప్పుల్లో చిక్కున్నాను, కష్టాల్లో ఉన్నాను, ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదు, లాక్డౌన్ వల్ల నాకు ఇంత సమస్య వచ్చింది అనుకున్నావా? దేవుడు ఆ సమస్యలన్నిటినీ విడిపించి ఆ సమస్యలను అధిగమించే సామర్థ్యంతో పాటు మళ్ళీ ఇంకా ఎప్పుడు కూడా ఆ సమస్యలోకి నువ్వు వెళ్లకుండా సామర్థ్యం కూడా ఇస్తాడు. హల్లెలూయా. దట్ ఈస్ వి కాల్డ్ రిడీమర్. రిడీమర్ అంటే ఏంటి? బయటికి తీసుకురావడం కాదు, మళ్ళీ పడిపోకుండా నిలబెట్టడం. హల్లెలూయా. విడిపించడం కాదు, మళ్ళీ ఆ బంధకంలోకి వెళ్ళకుండా ఉండడం రిడమ్షన్ అంటాం. దట్స్ అ రిడమ్షన్. గాడ్ ఈస్ ఎ రిడీమర్. ఈస్ ఎ రిడీమర్. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, రిడీమర్ అంటే ఏంటి? నీకు ఒక ₹1,00,000 అప్పు ఉందనుకోండి, 10 సంవత్సరాల నుంచి దానికి వడ్డీ కడుతున్నావు, దానికి వడ్డీ, నీ జీతం అంతా కూడా వడ్డీకే పోతుంది, నీ కుటుంబానికి పోషణ లేదు, స్కూల్ ఫీజులు లేవు. హల్లెలూయా. దాని నిమిత్తమై అనేక ఇబ్బందులు పడుతున్నావు, అవమానాలు పడుతున్నావు. ప్రతి నెలకి నీ ఇంటి ముందుకు వచ్చి అరుస్తున్నాడు వాడు, నా డబ్బులు ఏవి అని. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్.
ఇప్పుడు రిడమ్షన్ అంటే ఏంటి అంటే, ఈ 10 సంవత్సరాలు కష్టపడి నష్టపోయి ఇబ్బంది పడి అవమానపడి ఏదో ఒక విధంగా నీకు ఆ ₹1,00,000 అప్పు తీరిందనుకో, నువ్వు సంతోషంగా ఉంటావా? ఉండలేవు. ఇప్పుడు దేవుడు నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి నేను లేపి నిలబెట్టానుకో, సంతోషంగా ఉండలేవు. హల్లెలూయా. మళ్ళీ పడిపోయావు, మళ్ళీ పడిపోతానే భయం ఉంటుంది. యూ హ్యావ్ అ ఫియర్. నేను మళ్ళీ పడిపోతానే, మళ్ళీ అప్పులోకి వెళ్ళిపోతానేమో. ₹1,00,000 అయితే తీరిపోయింది అప్పు, మళ్ళీ నెక్స్ట్ మంత్ అప్పు చేయడానికి గ్యారంటీ ఏంటి? మళ్ళీ చేస్తావు. రిడమ్షన్ అంటే ఏంటి అంటే, నువ్వు ఒక ₹1,00,000 అప్పు ఉన్నావనుకో, ఎవరో ఒకరు ఒక గొప్ప ఉదాత ఒక వ్యక్తి వచ్చి నీ ₹1,00,000 అప్పు తీర్చి ఇంక నువ్వు ఎప్పుడు మళ్ళీ అప్పులోకి వెళ్ళకు, ఇదిగో తీసుకో 10 లక్షలు నీ దగ్గర పెట్టుకో అని ఇచ్చాడు అనుకో, దట్ ఈస్ ద రిడమ్షన్. హల్లెలూయా. దేవుడు అదే ఇచ్చాడు మనకి. గాడ్ గేవ్ ది సేమ్ థింగ్. ఆయన నీతిని మనకిచ్చి మళ్ళీ పాపంలో పడకుండా నడిపించే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు మనకి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. హి గేవ్ ద హోలీ స్పిరిట్ సో దట్ యు నెవర్ ఎంటర్ ఇంటూ ద సిన్ అగైన్. ఇట్స్ ఎ రిడమ్షన్. ఇట్స్ ఎ రిడమ్షన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆర్ యు గెటింగ్ సంథింగ్? ఇట్స్ ఎ రిడమ్షన్. ద మీనింగ్ ఆఫ్ ద రిడమ్షన్, దట్ ఈస్ వాట్ రిస్టోరింగ్ గ్రేటర్ ఇన్ క్వాలిటీ, గ్రేటర్ ఇన్ క్వాంటిటీ. హల్లెలూయా. నువ్వు కోల్పోయిన దానికి ఎక్కువగా క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ ఎక్కువగా ఇవ్వడం అని ఏమంటాం మనము? రిడమ్షన్. ఇప్పుడు దేవుడు విమోచకునిగా భూమి మీదకి వచ్చాడా లేదా? మనం అందరూ చెప్తాం యేసుక్రీస్తు ప్రభువారు నా విమోచకుడు. అంటే ఎక్కడి నుంచి విడిపించాడు? అన్నిట్లోంచి విడిపించాడు. ప్రతి బంధకం నుంచి విడిపించాడు. శాపం నుంచి, పాపం నుంచి, ప్రతి దాని నుంచి విడిపించాడు. విడిపించి మళ్ళీ ఇంకా ఎప్పుడు కూడా ఆ బంధకంలోకి, ఆ అప్పుకాడిలోకి, ఆ బలితలోకి, ఆ రోగంలోకి, ఆ వ్యాధిలోకి వెళ్ళకుండా నిన్ను స్వస్థపరిచి నీకు పరిశుద్ధాత్మ దేవునిచ్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. విమోచన. దిస్ ఇస్ ద రిడమ్షన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు విడిపించాడా? ఎవ్రీబడి. ఆయన వచ్చేంత వరకు రిడమ్షన్ పనిచేయాలి. ప్రతి దాంట్లో కూడా ఈ సంవత్సరం ఈ లోటు చూసాము, నెక్స్ట్ ఇయర్ అది చూడకూడదు. హల్లెలూయా. ఈ సంవత్సరం వ్యాధి చూశాను ప్రభా, ఈ సంవత్సరం నేను వ్యాధి గుండా వెళ్ళాను, వచ్చే రోజుల్లో భవిష్యత్తులో మళ్ళీ నీ వ్యాధి నా కంటికి కనిపించకూడదు ప్రభా. ప్రొటెక్షన్ ప్రేయర్, రిడమ్షన్. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యెహోవా రాఫా అంటే అర్థం ఏంటి? యెహోవా రాఫా అంటే అర్థం ఏంటి? స్వస్థపరిచి యెహోవా. రైట్. ఇప్పుడు యెహోవా స్వస్థపరిచి, నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే అని ఎప్పుడు చెప్పాడు ఆయన? ఎలాగ చెప్పాడు? ఇదిగో నీవు చూసిన ఐగుప్తులో నీవు చూసిన ఏ వ్యాధి, కుష్టి వ్యాధి కానీ, ఆ రోగం కానీ, ఆ బాధ కానీ, ఆ బలిత కానీ, ఆ దరిద్రం లేమి ఏది నీకు రాకుండా నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే అంటాడు. హల్లెలూయా. అంటే దేవుడి దృష్టిలో స్వస్థత అంటే ఏంటి? వ్యాధి వచ్చిన తర్వాత స్వస్థపడమా, అసలు వ్యాధి రాకుండా స్వస్థపరచడమా? వ్యాధి రాకుండా స్వస్థపరచడము. హల్లెలూయా. దట్ ఈస్ ద హీలింగ్. అందుకే అంటాడు, నువ్వు చూసిన వ్యాధి రాకుండా స్వస్థపరుస్తానంట. వ్యాధి వచ్చిన తర్వాత స్వస్థపరిచి చప్పట్లు కొట్టి సాక్ష్యం చెప్పడం కాదు, రాకుండా. హల్లెలూయా. దట్స్ ద రియల్ హీలింగ్ ఆఫ్ జీసస్. మనం వ్యాధి వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఆ వ్యాధి వచ్చిన తర్వాత, ఆ రోగం వచ్చిన తర్వాత ప్రార్థించి దేవుడు ఆ వ్యాధిని తీసేస్తే, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడండి. సాక్ష్యం. కరెక్టే, సాక్ష్యం చెప్పడం కూడా అదొక ఒక విశ్వాసంలో ఒక లెవెల్ అనుకోవాలి. కానీ ఆ లెవెల్లో లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది దేవుడి చిత్తం అనుకొని, వ్యాధి దేవుడి చిత్తము, దరిద్రం దేవుడి చిత్తము, లేమి దేవుడి చిత్తము. మరి ఎందుకు చనిపోయాడు యేసయ్య? వ్యాధి ఇవ్వడానికా? రోగం ఇవ్వడానికా? బలితల్ని పెట్టడానికా? మళ్ళీ తిరిగి అదే పాప జీవితంలో తీసుకెళ్ళడానికా? నో. నేను పొందిన దెబ్బలో నీకేం కలుగుతుందంట? స్వస్థత. బై మై స్ట్రాప్స్ యు హావ్ బీన్ హీల్డ్. అలాగ చెప్పిన దేవుడు నీకు వ్యాధి ఎందుకు పెడతాడు? ఒకవేళ నీకు వ్యాధి పెట్టే దేవుడు అయితే ఆయన దెబ్బలు ఎందుకు తినాలి? ఇప్పుడు ఆయన దెబ్బలు తిన్నాడంటే దాని అర్థం ఏంటి? నీకు వ్యాధి రాకూడదు అని దాని అర్థం. హల్లెలూయా. నీకు రోగము రాకూడదు అని దాని అర్థం. అయినా సరే మనం ఏమనుకుంటాము, ఇది దేవుడి చిత్తము, నాకు ఈ వ్యాధి వచ్చిందా, దేవుడి చిత్తం అండి, అంతే, ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. ఆల్రైట్.
సో దాట్స్ నాట్ ద రైట్ థింగ్. అందుకే బైబిల్ స్టడీ చేయాలా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పదే పదే చెప్తాను, బైబిల్ టెక్స్ట్ బుక్ లాగా చదవకండి, అది జీవితము, ఇట్స్ లైఫ్. డోంట్ రీడ్ ఇట్, స్టడీ ఇట్, మెడిటేట్ ఆన్ ఇట్. ధ్యానించాలి దాన్ని, ప్రతి దీవారాత్రం ధ్యానించాలంట దాన్ని. హల్లెలూయా. అప్పుడు అందులో ఉన్నటువంటి సామర్థ్యము నీ లోపలికి వస్తుంది. హల్లెలూయా. యూ విల్ బిగిన్ టు లీవ్ ఏ స్టాండర్డ్ లైఫ్, ఏ పవర్ఫుల్ లైఫ్. హల్లెలూయా. అవునా కదా? ఆ వాక్య సామర్థ్యం మన లోపల పనిచేయాలి, కానీ మన బలితను బట్టి వాక్యాన్ని చదవకూడదు. నేను ఇంతే, నా జీవితం ఇంకా మారదు, నేను ఎంత చదివినా ఇంతే అనుకున్నావా? ఎన్నటికీ మారలేం మనం. నా జీవితాన్ని ఇది మారుస్తుంది, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎలాగ ఉన్నా సరే దేవుడు నా జీవితాన్ని మార్చగలడు అనే ఉద్దేశంతో, విశ్వాసంతో బైబిల్ చదవడం, ప్రార్థించడం, ఆయనను ఆరాధించడం మొదలు పెట్టావా? చెప్తున్నాను కదా, అదే నిమిషం, దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. మొదలైపోతాయి ఆశీర్వాదాలు. హల్లెలూయా. యువర్ బ్లెస్సింగ్స్ విల్ స్టార్ట్. హల్లెలూయా. రైట్? అందరు చెప్పండి, 2021 సంవత్సరము నా సంవత్సరము. It is it's our year. Hallelujah. We are going to exalt it. దేవుడు సంఘాన్ని మహిమపరచబోచున్నాడు. హల్లెలూయా. సంఘాన్ని హెచ్చించబోచున్నాడు. సంఘము ద్వారా పరిష్కారం లోకంలోకి రాబోచుంది. హల్లెలూయా. 2021 will bring solution to the darkness. If you believe God, believe in this way. దేవుణ్ణి నమ్మేవాడివా అయితే ఇలాగే నమ్ము. హల్లెలూయా. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకాలు, మహాశక్తి గల కార్యం చేయగలడు. హల్లెలూయా. లేదండి, అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తాడా దేవుడు? చాలామంది అనుకుంటారు అపోస్తుల కాలంలో అద్భుతాలు జరిగాయి, ఇప్పుడు జరగవు, వారితోనే అంతమైపోయాయి. నేను ఒక్కటి అడుగుతాను, అపోస్తులు అద్భుతాలు చేశారా? అపోస్తుల ద్వారా దేవుడు అద్భుతాలు చేపించాడా? చెప్పాలి. కాబట్టి అపోస్తులు చనిపోయారు కాబట్టి అద్భుతాలు ఉండవు, ఎందుకంటే వారితో పాటు దేవుడు కూడా చనిపోయాడు. ఈవెన్ గాడ్ డెడ్. మరి వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేపిస్తే, వారు చనిపోతే దేవుడు జీవించే ఉన్నాడు కదా. అదే దేవుడు నీ లోపల ఉంటే అపోస్తుల కంటే అద్భుతాలు నీ ద్వారా చేయించలేడా? హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ఈవెన్ మోర్ థింగ్స్. అపోస్తులతో అద్భుతాలు ఆగిపోలేదు. అపోస్తుల ద్వారా ఏ దేవుడైతే అద్భుతాలు చేయించాడో ఆ దేవుడు ఇంకా జీవించే ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, మారనివాడు, మార్పు లేనివాడు. హల్లెలూయా. అపోస్తులు అద్భుతాలు చేయలే, అపోస్తుల్లో ఉండి దేవుడు అద్భుతాలు చేపించాడు. అపోస్తులు చనిపోతే ఏంటి? అద్భుతాలు ఆగిపోతాయా? స్వస్థతలు ఆగిపోతాయా? ఆ దేవుడు మన లోపల లేడా ఈరోజు? హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇది నమ్ముతామో, మనము అపోస్తుల్లో ఉండి దేవుడు అన్ని అద్భుతాలు చేశాడు, అదే దేవుడు నా లోపల కూడా ఉన్నాడు అని నమ్ముతావో, మళ్ళీ అపోస్తుల యుగము మొదలవుతుంది మనతోనే. హల్లెలూయా. మళ్ళీ ప్రవక్తల యుగము మొదలవుతుంది మనతోనే. హల్లెలూయా. You are become an apostle, a prophet, if you believe. Hallelujah. What I'm giving you, the insights of the word of God, deep things. బైబిల్ని త్రవ్వాలంట. ఏం చేయాలి? త్రవ్వాలి. హల్లెలూయా. మంచి ముత్యములు వెతికినట్టు వెతకాలంట బైబిల్ని. ముత్యములు పైన దొరకవు, మంచి వస్తువులు పైన దొరకవు. బంగారం ఎక్కడ దొరుకుతుంది? పైన దొరుకుతుందా? పైన దొరికితే అందరూ బంగారం గనులు పెట్టుకోవచ్చు. గోల్డ్ మైన్స్, ప్రతి ఒక్కరికి ఒక గోల్డ్ మైన్ ఉంటుంది ఇంటి ముందు. పైన దొరికితే దొరకదు. దానికోసం ఏం చేయాలా? తవ్వాలి. ముందు తవ్వుతున్నప్పుడు మట్టి వస్తుంది. ఈ మట్టే ఉంది కదా, ఏముందిలే అని ఆపేసావు అనుకో, మట్టి దగ్గర ఆగిపోతావు. ఇంకొంచెం తవ్వేవనుకో బొగ్గు వస్తుంది, ఇంకొంచెం తవ్వనుకో ఇనుము వస్తుంది, ఇంకొంచెం తవ్వనుకో రాగి వస్తుంది, ఇంకొంచెం తవ్వనుకో వెండి వస్తుంది, ఇంకొంచెం తవ్వనుకో
బంగారం వస్తుంది. ఇంకొంచెం తవ్వనుకో వజ్రాలు బయటకు వస్తాయి. హల్లెలూయా, గట్టిగా చెప్పకూడదు దేవుడికి. అలాగే దేవుడి వాక్యాన్ని ఎంత లోతుగా వెళుతూ ఉంటావో అంత ప్రశస్తమైన వాగ్దానాలు బయటకు తీసుకొస్తావు. ఆయనతో సంబంధం ఎంత లోతుగా వెళతావో అంత ప్రశస్తమైన దాన్ని బయటకు తీసుకొస్తావు. హల్లెలూయా. You will bring out precious things out of the word, Bible. Are you getting something? Hallelujah. నాకే అంత తెలుసు అనుకున్నావా? You are a fool. You don't know anything. You don't know anything. Hallelujah. అందుకే ఎందుకు యూదులతో దేవుడు చెప్పాడా సత్యం మీకు తెలియదని? హల్లెలూయా. అందుకే చంపేశారు. మాకు ఏం తెలియదు అనుకో అంటావా? They killed Jesus because of jealous. హల్లెలూయా. కానీ ఈ సంవత్సరము 2021 సంవత్సరంలో మనం లోతుగా తవ్వబోచున్నాము. హల్లెలూయా. లోతుగా వెళ్ళబోచున్నాము. ఇప్పటి వరకు చూడని ప్రశస్తమైన జీవితాన్ని మనం కనుక్కోబోచున్నాము. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడదాం దేవుడు. 2021 year is going to be an excellent year. Hallelujah. I'm telling you. అందరికీ ఒకలాగా ఉంటుంది, సంఘానికి ఇంకొకలాగా ఉంటుంది. హల్లెలూయా. క్రైస్తవునికి ఇంకొకలాగా ఉంటుంది. లోకంలో చీకటి కమ్ముకుంటుంది, చీకటి వస్తుంది, ఇంకా అనేకమైన వైరస్లు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి. అది లోకానికి, నీకు మాత్రము మహిమ వస్తుంది. హల్లెలూయా. వెలుగు వస్తుంది. హల్లెలూయా. యెహోవా మహిమ నీపైన ఉదయిస్తుంది. ఐజాయా 60లో చెప్పాడా లేదా? చదవండి ఒకసారి. వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిని ఏం కమ్ముచున్నది? చీకటి. హల్లెలూయా. లాట్ ఆఫ్ వైరసెస్, డిసీజెస్, ఇంకా వ్యాధులు, ఇంకా వైరస్, ఇంకా ప్రమాదాలు, ఇంకా అనేకమైన కార్యములు, అంధకార క్రియలు లోకంలోకి రాబోచున్నవి. హల్లెలూయా. ఏమంటాడు? చీకటి ఒకటి కాదు. ఏం చీకటి కమ్ముకుంటుందంట? కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముకుంటున్నది. యెహోవా లోకం మీదకి ఎంత కటిక చీకటి వచ్చి లోకమంతా అంధకారంలో ఉంటే యెహోవా మహిమ సంఘం పైన ఉదయిస్తుందంట. హల్లెలూయా. Now that is the time that God wants to glorify his church. He wants to glorify the church. Hallelujah. This is the prophecy for these days, for last days. అంత్యకాలం గురించినటువంటి ప్రవచనము. హల్లెలూయా. ఈ ప్రవచనము నెరవేర్చే కాలంలో మనం ఉన్నాం. అంటే ఈ ప్రవచనము మన ద్వారా దేవుడు నెరవేర్చబోచున్నాడు. హల్లెలూయా. We are the chosen people to fulfill the prophecy. భయం ఇంకా మొన్నటి వరకు కొంచెం ప్రశాంతంగా ఉండి ఇప్పుడు మళ్ళీ భయం స్టార్ట్ అయిందా? కొత్త స్ట్రెయిన్, కొమ్ము పెరిగిందంటే ఇంకోటి, ఉన్న కొమ్ములు చాలా మంది ఇంకో కొత్త కొమ్ము పెరిగిందంట దానికి. మ్యూటేషన్స్, ఏ న్యూ మ్యూటేషన్, రైట్? లండన్, బ్రిటన్లో మొదలైంది. మళ్ళీ 70% వేగంగా ప్రవహిస్తుంది, వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ఈ వార్త కాదు, ఇంకా లక్షల వార్తలు వినబోచున్నావు. అయితే నీ తల పైకెత్తుకొని చెప్తున్నాడు దేవుడు, మహిమ దిగి రాబోచున్నట. హల్లెలూయా. The glory is coming. Hallelujah. You're not an ordinary brother, my friend. You're chosen. You're washed in the blood of Jesus. నీ పైన ఏముంది? రక్తము. డోర్ పోస్ట్కి రక్తము రాసినందుకే, ఒక దర్వాజకి, ఒక డోర్కి రక్తము చుక్క చిందించినందుకే సంహారదూత, మరణదూత ఆ ఇంటిని దాటిపోతే అది గొర్రెపిల్ల రక్తము. దానికే మరణదూత దాటిపోతే సజీవుడైన దేవుడి రక్తంలో కడగబడ్డావు. ఆ రక్తం ఈరోజు నీ కుటుంబం మీద ఉంది. ఆ రక్తంలో ముద్రించబడ్డావు. ఆ రక్తము నీలో ప్రవహిస్తుంది. హల్లెలూయా.
ఎలాగ సంహార దూత ముడుతుంది నిన్ను, ఎలాగ మరణం ముడుతుంది, ఎలాగ వైరస్ ముడుతుంది. గొర్రెపిల్ల రక్తానికి శక్తి ఉంటే దేవుడి రక్తానికి శక్తి లేదా? హల్లెలూయా. I'm boosting up your faith. I'm preparing you for glory. మహిమ కోసం సిద్ధపరుస్తున్నాం మిమ్మల్ని. హల్లెలూయా. Maybe today there are some people, but most of the people they are watching in the live, కొద్దిమంది ఉండొచ్చు. What I'm giving you the preparation. హల్లెలూయా. దిస్ ప్రిపరేషన్, ఇప్పుడు ఈ వాక్యం కనుక నీ హృదయంలో ఉంటే 2021 will be the most glorious year. Hallelujah. You never seen previously. ఇంతకు ముందు భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు చూడలేని మహిమ దేవుడు అంత్యకాలంలో అందరిపైన విడుదల చేయబోచున్నాడు. Hallelujah. Is releasing the greater glory. Hallelujah. కడవరి మందిరం యొక్క మహిమ బయటికి రాబోచుంది. Hallelujah. Say I believe. మళ్ళీ చెప్పండి, నేను నమ్ముచున్నాను అనండి. ఆల్ రైట్, జస్ట్ స్టాండ్ అప్. సిద్ధపడదాం, సిద్ధపడదాం. పక్కలు చెప్పండి, సిద్ధపడదాము అనండి. దేనికోసం సిద్ధపడాలా? మహిమ. హల్లెలూయా. ఏ మహిమ? అంత్యకాల మహిమ. అంటే అంత్యకాల మహిమ దేవుడు ఎలాగ ఉంటుందన్నాడు? మునుపటి మందిర మహిమ కంటే. అంటే భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు చూడలేనటువంటి మహిమ ఇక మీదట మొదలవబోచుంది సంఘంలో. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఇక మీదట సంఘంలో మొదలవబోచుంది. దానికి దేవుడు ఈ సంవత్సరము 2021ని ఎంచుకున్నాడు. హల్లెలూయా. 2021 ఈజ్ ద బిగినింగ్ ఇయర్ ఫర్ ద గ్రేటర్ గ్లోరీ, ఫర్ ది ఎండ్ టైమ్ గ్లోరీ. హల్లెలూయా. Are you ready? Are you ready for that greater glory? హల్లెలూయా. అందరు చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు నేను ఒకటి చెప్తూ ఉంటాను. When you say I am ready, when you say I am ready, ఎప్పుడైతే నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వు చెప్తావో సర్వోన్నతిని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది. హల్లెలూయా. The Spirit of God will overshadow you. Then you will begin to do many mega things. Hallelujah. Mega things. మరియ దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చినప్పుడు ఇది ఎలాగ సాధ్యమంది, నేను పురుషుని ఎరగని దానను కదా, ఇది ఎలాగ జరుగుతుంది అన్నప్పుడు కంగారు పడకు అని మరి అంటే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఎప్పుడైతే మేరీ ఆ మాట చెప్పిందో ఇమ్మీడియట్గా పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొని గర్భము ధరించేసింది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. యు సీ దట్ ఇస్ ఇంపాసిబుల్ థింగ్. నో మెడికల్ సైన్స్ కెన్ యాక్సెప్ట్ ఇట్. హల్లెలూయా. ఎవరైనా యాక్సెప్ట్ చేయగలరా కన్యక గర్భం ధరించడం అనేది? యాక్సెప్ట్ చేయగలరా? సైన్స్, మెడికల్ సైన్స్ యాక్సెప్ట్ చేస్తుందా? సైన్స్ యాక్సెప్ట్ చేస్తుందా? ఎవరైనా యాక్సెప్ట్ చేయగలరా? నోబడీ. హల్లెలూయా. ఇట్ టేక్స్ 2 persons, రైట్? వివాహం జరగాల, స్త్రీ పురుషుల కలిగ వలనే గర్భం అనేది. కానీ ఇక్కడ దానికి అతీతంగా దేవుడు ఏమంటున్నాడు? కన్యక గర్భము ధరిస్తుంది. మనం ఏమనుకోండి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ గాడ్. నో, నథింగ్, ఇట్ నెవర్ హ్యాపెన్స్. జరగదు, జరగదు. ఇది సైన్స్ ఒప్పుకోదు దీనికి, డాక్టర్స్ ఒప్పుకోరు దీనికి, లోకం దీనికి ఒప్పుకోదు. అలాగ జరగదు అన్నావా? అలాంటి సిచ్యువేషన్ అయినా సరే ప్రభువా నువ్వు చెప్పవు కదా, నీ మాట ప్రకారము జరుగుతుంది అని సిద్ధపడ్డావా? ఆత్మ కమ్ముకుంటుంది. హల్లెలూయా. The Holy Spirit God will overshadow you. They will begin to live a standard, a glorious life. అది సిద్ధపాటు. Say I am ready. I am ready. I am ready. That's it. నువ్వు ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నాను ప్రభా అని చెప్పావా, ఆత్మ నీ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. యు విల్ బిగిన్ టు డూ మిరకిల్స్, సైన్స్ అండ్ వండర్స్. మహిమ కోసం సిద్ధపడు. హల్లెలూయా. గెట్ రెడీ ఫర్ ద గ్రేటర్ గ్లోరీ. ఆల్రైట్, ప్రార్థన చేద్దాం. ఎవ్రీబడి ప్రే ఫర్ 2 minutes. లార్డ్, ఐ యామ్ రెడీ.
పరిశుద్ధాత్మదేవ నేను సిద్ధంగా ఉన్నాను. ఇది ద రెస్పాన్సిబిలిటీ ద హోలీ స్పిరిట్. ఒకవేళ నువ్వు సిద్ధంగా లేకున్నా సరే నిన్ను సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి గివ్ ఏ ఛాన్స్ టు హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవ ఒకవేళ నేను సిద్ధంగా లేకపోతే ప్రభా ఇదిగో ఇంకా 2 రోజులు 3 రోజులు సమయం ఉంది, ఇంకా ఇదిగో వారం రోజులు సమయం ఉంది ప్రభా, ఈ వారం రోజుల్లో నన్ను సిద్ధపరచు ప్రభా అని ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు సిద్ధంగా లేకున్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ మేక్ యూ రెడీ. హల్లెలూయా. లెట్స్ బిగిన్ టు ప్రే. ప్రార్థించు. ప్రభా ఇంకా నేను ఈ ఏరియాలో బలహీనంగా ఉన్నానయ్యా, ఇంకా నేను ఇక్కడ ఇదిగో ప్రభా కొంచెం వీక్గా ఉన్నాను ప్రభా, నన్ను బలపరచు, నన్ను సిద్ధపరచు ప్రభా. వెన్ యూ ప్రే the Holy Spirit God, the Spirit of the Almighty God will overshadow you. సర్వోన్నతుని ఆత్మ నిన్ను ఆవహిస్తుంది, నిన్ను కమ్ముకుంటుంది. హల్లెలూయా. Lord, thank you Jesus. పరిశుద్ధాత్మ దేవా, now this is the last week of this month Lord. ఇదిగో ఇది చివరి ఆదివారం ప్రభా ఈ సంవత్సరానికి. అయితే ఇదిగో ఈ చివరి ఆదివారం రోజు మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో ఈ 2000 సంవత్సరాలు మా జీవితంలో కొంతమందికి నష్టాన్ని మిగిలించి ఉంచవచ్చు, కొంతమందికి కష్టం కలగొచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కొంతమంది భయంలో ఉండొచ్చు, కొంతమంది కోల్పోయి ఉండొచ్చు ప్రభా, కొంతమంది నిరాశలో ఉండొచ్చు, కొంతమంది భయంలో ఉండొచ్చు. అయితే ఇదిగో 2021 సంవత్సరము నేను నీ మీద మహిమను ఇవ్వవచ్చున్నాను, మహిమ నీ పైన ఉదయించబోచున్న సెలవు చూడతాను. నీకు వందనాలు. the glory has been shine upon you in the mighty name of Jesus. నజరుడైన యేసయ్య నీకు వందనాలు ప్రభా. yes, begin to pray, begin to pray, begin to pray. There is something that is coming. దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. God is preparing you. Father, prepare me my Father for greater things. యేసయ్య నన్ను సిద్ధపరచండి ఇంకా గొప్ప వాటి కోసము, ఇంకా అద్భుతాల కోసము, ఇంకా ఆశ్చర్యకాల కోసము, ఇప్పటి వరకు కన్ను చూడని చెవి వినని హృదయముకు గోచరము కానటువంటి మహా అద్భుత కార్యముల కోసము మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. నన్ను సిద్ధపరచమని ప్రార్థిస్తాను. లార్డ్ ప్రిపేర్ మీ మై ఫాదర్, ప్రిపేర్ మీ లార్డ్. ఎస్, ప్రే 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 ప్రార్థించాం. నన్ను సిద్ధపరచండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. నన్ను సిద్ధపరచండి ప్రభా. ఇప్పటి వరకు భూమి పుట్టింది మొదలుకొని మహిమ చూడలేదు, ఇదిగో నేను మహిమను చూపించేవాడిగా ఉండాలయ్యా. నా ద్వారా మహిమ బయటికి రావాలా, నా ద్వారా మహిమ బయటికి రావాలి తండ్రి. ఎస్, ప్రే ప్రే. నువ్వు సాధారణంగా ఉన్నా సరే, మామూలు దానమైనా సరే, మామూలు వాడమైనా సరే, మహిమ నీ మీదకి వచ్చినప్పుడు నీవు అద్భుతమైన వ్యక్తిగా మారిపోతావు, శక్తివంతమైన వ్యక్తిగా మారిపోతావు. హల్లెలూయా. యు విల్ బికమ్ ఎ లీడర్. yes, pray in the mighty name of Jesus. Lord, prepare me for greater things. Lord, prepare me for greater glory, that end time glory. ఆ అంచకాల మహిమ నా పైన ఉదయించాలయ్యా. అంచకాల మహిమ నా మీదకి రావాలి, సంఘం మీదకి రావాలి తండ్రి. నీకు వందనాలు. yes, pray ప్రార్థిస్తాం. just begin to pray. let's pray for 1 minute, 1 more minute. అంతే, ఇంకొక నిమిషం, ఇంకా ఒకే నిమిషం. జస్ట్ ప్రే 1 more minute. ప్రభా నన్ను సిద్ధపరచండి అయ్యా, నా కుటుంబాన్ని సిద్ధపరచండి, నా భర్తను సిద్ధపరచండి, నా భార్యను సిద్ధపరచండి, నా జీవితాన్ని సిద్ధపరచండి ప్రభా. ఎక్కడైతే నేను కృంగిపోయి ఉన్నానో, ఎక్కడైతే బలపడిపోయి ఉన్నానో, 2021 సంవత్సరంలో నా మహిమ బయటికి రావాలి, నా మహిమ లోకానికి కనిపించాలి. ఏ విజిబుల్ గ్లోరీ. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఎస్, దేవుడు సెలవిస్తున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను 2021 సంవత్సరాన్ని నీకు మహిమ సంవత్సరంగా మారుస్తున్నాను, నీకు మహిమ సంవత్సరంగా మారుస్తున్నాను. నీ మహిమను నేను బయటకు తీసుకురాబోచున్నాను. నీ మహిమ ద్వారా అనేకులు నీ వెలుగులోకి రాబోచున్నారు. నీ ఉదయ కాంతికి రాజులు రాబోచున్నారు, లీడర్స్ రాబోచున్నారు. హల్లెలూయా. గొప్పవారు రాబోచున్నారు, ఈవెన్ డాక్టర్స్ రాబోచున్నారు, సైంటిస్టులు సంఘం యొక్క వెలుగులోకి రాబోచున్నారు. హల్లెలూయా. దేవుడు సంఘముతో పలుకుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పీకింగ్. రాజులను తీసుకురాబోచున్నాను, వైద్య రంగాన్ని తీసుకురాబోచున్నాను, సైంటిస్టులను తీసుకురాబోచున్నాను, లీడర్స్ని తీసుకురాబోచున్నాను, గొప్పవారిని తీసుకురాబోచున్నారు. నీ ఉదయ కాంతికి లోకమే రాబోచుందని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. The glory that is coming out top from the church in the year of 2021. It is the year of greater glory. Hallelujah. Thank you, Holy Spirit God. I honor your voice, Lord. I obey your voice, Lord. I agree with you, my Father. Whatever you spoke, Lord, let it be done
అకార్డింగ్ టు యువర్ వర్డ్స్. నీ మాట చొప్పున సమస్తము జరుగునుగాక. నీ మాట చొప్పున సమస్తము జరుగునుగాక. హల్లెలూయా. నీ మాట చొప్పున సమస్తము జరుగునుగాక. దట్స్ ఇట్. హల్లెలూయా. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఇప్పటి వరకు ప్రభా కొద్ది నిమిషాలు నీ వాక్యము మేము విని ఉన్నామయ్యా. ఇది వాక్యము కాదు, మా జీవితము తండ్రి. దిస్ ఇస్ ఎ క్రిస్టియన్ లైఫ్, ఎ గ్లోరియస్ లైఫ్, ఎ పవర్ఫుల్ లైఫ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్ లార్డ్. We thank you for everything, Lord, that you done and you are going to do and you are doing in our life in this church. We glorify your name, Lord. We glorify your name, my Father. నజరుడైన యేసయ్య నీకు వందనాలయ్యా. ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తాను. లార్డ్, bless everybody. Those who are watching live, Lord, bless them even. Those who stand in your presence, give them the double fold, Lord. The double fold in the mighty name of Jesus, because they are the overcomer. They are the overcomer. వారు జయించిన వారు ప్రభా. యేసు నామములో ఇప్పుడే నీ మహిమ సంఘంలో నుంచి బయటికి వచ్చునుగా కని ప్రార్థిస్తున్నాను. దురాత్మలు, అపవిత్రాత్మలు, అంధకార శక్తులు, చేతబడి శక్తులు, చీకటికి సంబంధించిన ప్రతి శక్తి నజరుడైన యేసు నామములో ఇక మీదట సంఘంలో ఉన్న ఏ వ్యక్తి మీద పని చెయ్యకుండును గాక. ఏ నొప్పి, ఏ బాధ, ఏ బలిత సంఘంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి మీద పని చెయ్యకుండును గాక. నీ మహిమ ద్వారా, నీవు మాకిచ్చిన మహిమ మా పైన కనిపించడం ద్వారా లోకము మా వెలుగులో నుండి నీ మహిమను చూసుదురుగాక. మా వెలుగులో నుండి దేవుణ్ణి చూసుదురుగాక. ఆయన సామర్థ్యము చూసుదురుగాక. ఆయన రాజ్యమును చూసుదురుగాక. ఆయన ప్రభావము చూసుదురుగాక. మా వెలుగులో నుండి లోకము నిన్ను చూసునుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. లార్డ్, బ్లెస్ ఎవ్రీబడి, హీల్ ఎవ్రీబడి. నీ కృపా క్షేమము మాకు అనుగ్రహించి మరి యొక్క దయ కిరీటంలాగా నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టుచున్నందుకు నీకు వందనాలయ్యా. మేము నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోచుండగా మమ్మల్ని సిద్ధపరచండి అంత్యకాల మహిమ కోసము. సిద్ధపరచండి ప్రభా. ఇదిగో రాజులు మా ఉదయకాంతికి రావడానికి సిద్ధపరచండి తండ్రి ప్రభా. ప్రతి మనుష్యుడు, ప్రతి లీడర్, ప్రతి లోకంలో ఉన్న ప్రతి గొప్పవాడేంటి, ధనికులేంటి, అధికారులేంటి, బలవంతులేంటి ప్రభా, వారందరూ కూడా సంఘము వైపు చూసులాగిన మహిమ సంఘంలో నుండి బయటికి వచ్చునుగా కని ప్రార్థిస్తున్నాను. ఆ మహిమ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లోపల నుంచి బయటికి తీసుకురమని యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్దాం. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదాం.